దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డ 1978 మే 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కాతేరు అనేటువంటి కుగ్రామంలో జన్మించిన నేను ఎల్లప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. అలా యేసుక్రీస్తుని నేను తెలుసుకుంటూ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, కులం తక్కువ పని చేశాను అని చెప్పి మా అమ్మ నన్ను కొట్టడం కూడా జరిగింది. ఇంట్లోంచి వెలివేసి వారు దినము కూడా చేసి మా కొడుకు చనిపోయాడు అని చెప్పి, ఒక్కగానొక కుమారుడికి లేడు అని చెప్పి, ఇంట వంట లేని పని చేశాడు అని చెప్పి చాలా వేదన చెంది వారు నన్ను విడిచిపెట్టారు. అయితే ఆ దినాల్లో రాజమండ్రి ప్రాంతానికి మేము వచ్చడం జరిగింది. రాజమండ్రి వచ్చిన మేము మరి ఒక మందిరాన్ని దగ్గర యేసుక్రీస్తు గొప్ప దేవుడని నేను తెలుసుకుని పాపక్షమాపణ పొంది కొత్త జన్మ అనుభవం ద్వారా నా జీవితాన్ని ప్రభుకి అర్పించడం జరిగింది. యేసుక్రీస్తులోకి నడిపించిన ఆ పాస్టర్ గారు, మా సేవకులు మహా ప్రార్థనాపరుడు, దేవుని పరిచర్ని కసితో వైరాగ్యంతో ప్రతిష్ఠ చేయాలనేటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆయనతో పాటు రేయింబగలు పరిచయం చేయడానికి నా హృదయంలో తెలియనటువంటి ఆరాటం, పోరాటం ఏర్పడింది. అయితే ఆయన రాజమండ్రిలో ఆ మందిరానికి వారానికి 1-2 సార్లు వచ్చేవారు. మిగతా దినాలు వారి ఇంటికి వెళ్ళిపోతుండేవారు. యవనస్తులైనటువంటి ఆయన లేని రోజుల్లో నేను మందిరంలో పడుకుంటూ కొన్ని భక్తుల పుస్తకాలు చదువుతూ ఇలా ప్రార్థన చేసేవాడిని. ఎవరు వెళ్ళని ప్రాంతం ఉంటే ప్రభా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరు వెళ్ళని స్థలానికి నేను వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను, నీ ప్రత్యేకమైన సహాయం దయచేయి అని చెప్పి దేవుని సన్నిధిలో నేను చాలా సార్లు ప్రార్థన చేసేవాడిని. మిషనరీ చరిత్రలు డేవిడ్ లివింగ్స్టన్ గాని, జాన్ నాక్స్ గాని, హడ్సన్ టేలర్ గాని, ఆ దినాల్లో చాలా మంది భక్తుల పుస్తకాలు చదువుతున్నప్పుడు నా హృదయంలో గొప్ప ప్రేరేపణ కలిగేది. ఒక ప్రత్యేకమైన పరిచర్య దేవుడు నా ద్వారా జరిపించాలి. ఎవరు వెళ్ళని స్థలం, బలిపీఠం కట్టని ప్రాంతం, సువార్త జెండా రెపరెపలాడని ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలని గొప్ప ఆశయంతో నేను దేవుని సన్నిధిలో ఎక్కువ కనిపెడుతూ ఉండేవాడిని. ఆ విధంగా నేను పరిచర్య గురించి ప్రార్థన చేస్తూ దైవజనులు మంచి ప్రార్థన నేర్పించడం వల్ల ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత దినాల్లో మా అమ్మగారు మొట్టమొదట ప్రభుని యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. అయితే నేను సేవకు వచ్చే దినాల వరకు మా నాన్నగారు ఇంకా ప్రభుని తెలుసుకోలేదు. నేను సేవకు వచ్చిన తర్వాత మా నాన్నగారు ప్రభువారిని తెలుసుకున్నారు. మాది చాలా పేద కుటుంబం అయినా మరి నన్ను చదివించాలనేటువంటి ఆశ కలిగి మా నాన్నగారు, అమ్మ కాయ కష్టం చేసి కూలి పని చేసి మరి నేను ప్రభుని నమ్ముకుని మరలా ఇంట్లో చేర్చబడిన తర్వాత నా పద్ధతి, నా ప్రవర్తన చూసి వారెంతో గౌరవిస్తూ నన్ను చదివించాలి అని తీర్మానం చేసుకున్నారు. నేను పీజీ వరకు చదువుకుని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ దినాల్లోనే మా పాస్టర్ గారితో కలిసి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కాతేరు అనే ప్రాంతంలో, అలాగే క్వారీ అనే ప్రాంతంలో, ఉక్కుంపేట అనే ప్రాంతంలో పలు స్థలాల్లో ఆయన కట్టిన సంఘంలో మంచి పరిచారకుడుగా, సహకారుడుగా, కుడిభుజంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నేను 13 ఏళ్లప్పుడు రక్షింపబడిన తర్వాత ఒక పక్కన వాక్య పరిచర్య వారి ద్వారా నేర్చుకున్నాను. ప్రార్థన నాడిని సంపాదించుకుని సంగీత పరిచర్యలో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నేను సేవకుడితో నడుస్తున్న దినాల్లో ఏమని అనుకునేవాడంటే, మా పాస్టర్ గారికి ఏ ఇబ్బంది కలగకూడదు, ఆయనకి ఏ టెన్షన్ స్టేజ్ మీద ఉండకూడదు కనుక కింద పనులన్నీ చక్కబెట్టాలి. ఒక సభ జరిగితే ఆ పూర్తి పనులన్నీ, ఒక ఆడియో రికార్డింగ్ కానీ, సాంగ్ రికార్డింగ్ కానీ, లేకపోతే ఏ పరిచర్య కానివ్వండి, వాల్ పోస్టులు అంటించడం కానీ, నేను చిన్నప్పటి నుండి పరిచర్ని చాలా ఇష్టపడుతూ పరిచర్ని నేర్చుకునేవాడుగా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆ దినాల్లో చేసిన పరిచర్య ఈ రోజు భారతదేశం అంతా అనేక విధాలుగా ఉపయోగించుకోవడానికి ప్రభు ఎంతో దోహదపడుతున్నాడు. మహిమ ఆయనకి కలుగును గాక. దేవుడే దీనికి సాక్షి. సర్వశక్తి గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని శ్రోతలరా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ విధంగా మా పాస్టర్ గారు నాలో ఉన్నటువంటి దేవుని కృపని గుర్తించి ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, సంఘ నిర్మాణంలో ఆయనతో కుడిభుజంగా ఆయన నన్ను తిప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయనకి 3 అమ్మాయిలు గనక కుమారుడు లేడు కాబట్టి నన్ను ఒక కుమారుడుగా దత్తత చేసుకుని ఈ పరిచర్లన్నీ ఈయనకి అప్పగించాలనేటువంటి ఆశయాన్ని కూడా ఆయన మనసులో కలిగి ఉన్నాడు. ఆ విషయం నేను సేవకు వచ్చే వరకు నాకు తెలియదు. నేను రాజమండ్రిలో మరి మా పాస్టర్ గారితో తిరుగుతున్నప్పుడు ఆయనకి ఎటువంటి టెన్షన్, ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి బాధ లేకుండా
వాక్య పరిచయం చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి కావలసిన అన్ని వాతావరణం సమకూర్చాలని నేను ఎంతో ఆశతో రాత్రింబగళ్ళు సేవకుడుతుంటూ కష్టపడుతుండేవాడిని. నాకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు కానీ మా బంధువులు ఎవరికి నేను తెలియదు. ఎందుకంటే రక్షింపబడిన నాటి నుండి చర్చిలో పడుకుంటాం, పాస్టర్ గారి దగ్గర ఉంటాం. స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళటం, మరి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మరలా చర్చికి వెళ్ళిపోయి రాత్రి 1-2 వరకు పాస్టర్ గారితో పరిచయలు ఉండేవాడిని. కాబట్టి బంధువులు ఎవరికి నేను పెద్దగా తెలియదు. ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినా మా అక్కాల పక్కన ఉంటాం, చెల్లెల పక్కన ఉంటాం. ఇప్పుడు వరకు పరిపాటి. ఎందుకంటే ఎవరిని పిన్నానాలో ఎవరిని మామయ్య అనాలో నాకు ఇప్పటికీ తెలియదు. నన్ను ఎవరు పెద్దగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఒకటి, రక్షింపబడిన తర్వాత ఎప్పుడు దేవుని సేవలో, దేవుని మందిరంలో ఉన్నాను. తర్వాత 24 ఏళ్లప్పుడు ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు 2004 మే 27 తారీఖున ఆంధ్రాన్ని విడిచిపెట్టి ఒరిస్సాకి వచ్చేసాను. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ కొన్ని సంఘాలు కట్టడానికి, కొంతమంది సేవకులను తయారు చేసి నార్త్ లో బలమైన పని చేయడానికి ఆయన మహిమగిలిన హస్తం నన్ను నడిపిస్తుందని చెప్పడానికి ప్రభువాన్ని నేను సన్నుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సేవలో ఆ విధంగా కొనసాగుతూ తల్లిదండ్రుల సహకారం ద్వారా మరి పీజీ వరకు చదువుకుని నేను రాజమండ్రి అవాంతి డిగ్రీ కాలేజ్ అనేటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ కామర్స్ లెక్చరర్ గా ఉద్యోగం కూడా చేసేందుకు ప్రభు నాకు సహాయం చేశాడు. ఒక పక్కన ఉద్యోగం చేస్తూ మరో పక్కన 4 సంఘాలకి పరిచారకుడు ఉంటూ సేవకుడుకున్న అనేక సంఘాల్లో వర్తమానికుడిగా తిరుగుతూ దేవుని పరిచయంలో నేను సాగిపోతా ఉన్నాను. కానీ ఎక్కువ ప్రార్థన చేయటం 13-14 ఏళ్లప్పుడే రాజమండ్రి ఆ తెప్పల్లోకి వెళ్ళిపోయి గోదావరి నది ఒడ్డుకు వెళ్ళిపోయి తెల్లవారులు ప్రార్థన చేయటం, కొండల మీద ప్రార్థన చేయటం. మా పాస్టర్ గారికి పెద్దగా వాక్యం చెప్పడం రాకపోయినా ఆయన ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన ప్రార్థన, ఆయన ప్రవర్తన, ఈ రెండు నా జీవితంలో బలమైనటువంటి ప్రభావాన్ని చూపించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆయన చాలా దీనంగా ఉండేవాడు. ఎన్నో ఉన్నతమైన అనుభవాలు, తారాస్థాయికి తగినటువంటి పరిచర్య ఉన్నప్పటికీ ఆయన అందరిలో ఒకడుగా ఉండేవాడు. ఒక్కోసారి ఆయనే సేవకుడు అని ఆశ్చర్యపోయేవారు. అంత సింపుల్ గా మాతో ఉంటూ పరిచయం చేసేవారు. ఆయన ప్రవర్తన నా యవన జీవితంలో చాలా బలమైనటువంటి ప్రభావం చూపింది. రెండోది, ఆయన ప్రార్థన నా జీవితంలో గొప్ప బలమైనటువంటి ఒక వారధిగా నిలిచింది. ఆయన ప్రవర్తన, ఆయన ప్రార్థన నేను అందిపుచ్చుకున్నాను అని చెప్పడానికి ఈ రోజు సంతోషిస్తా ఉన్నాను. ఆ విధంగా ప్రభావితం చేయబడినటువంటి నేను యవన కాలంలో శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబానికి దొరకకుండా వారి యొక్క పెంపకం, వారి యొక్క పర్యవేక్షణ, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల ఎంతో సహాయం చేసింది. మరి ముఖ్యంగా మా పాశ్రమ గారు 2 గంటలకు లేచి ఆ యవనస్తుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు. ఆమె 2 గంటల నుంచి ప్రార్థన చేస్తూ 4 గంటలకు మమ్మల్ని లేపి 34 మంది యవనస్తులు మందిరంలో పడుకునేవాళ్ళు. 34 మందిలో 14 మంది ఇప్పటికి సేవకులమై 34 మంది రక్షింపబడి యేసునందు ఉన్న 14 మంది బలమైనటువంటి సేవకులుగా భారతదేశంలో ఆయా స్థలాల్లో పరిచయం చేయడానికి రాజమండ్రిలో మా సహవాసాన్ని వాడుకున్నారు అని చెప్పడానికి ప్రభుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మహిమ ఆయనకి చెందును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నా హృదయంలో నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తూ తెల్లవారులు ఒంటరిగా ప్రార్థన చేయటం, తెల్లవారులు బైబిల్ చదవటం, సువార్త లేని స్థలాలకు వెళ్ళాలి అని చెప్పి రేయింబగ్గలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కొండలు ఎక్కుతున్నట్లుగా, గుట్టలు ఎక్కుతున్నట్లుగా, దేవుని కొరకు దెబ్బలు తింటున్నట్లుగా, అవమానపరచబడుతున్నట్లుగా, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న అనేక దర్శనాలు నాకు వచ్చాయి. అయితే ఆ దినాల్లోనే మరి మాకున్నటువంటి బ్రాంచ్ చర్చెస్ లో పరిచారకుడుగా దేవుని సేవకుడు ఎక్కడికి పంపిస్తే రాత్రింబగళ్ళు పరిచయం చేస్తూ ఉన్నా కొన్ని బయట అవకాశాలు వచ్చినప్పుడు కూడా సేవకుడికి చెప్పినప్పుడు, పర్లేదు బాబు, ఈ రోజులు ఖాళీయే, ఈ రోజులు బయటకు వెళ్లి వాక్యం చెప్పండి అని చెప్పి యవనస్తులైన మమ్మల్ని వాయిద్య పరిచయంలో గాని, సంగీత పరిచయంలో గాని, వాక్య పరిచయంలో గాని వారు అవకాశం ఇస్తూ ఉండేవారు. ఆ విధంగా అవకాశం ఇచ్చినప్పుడు మేము బయటకు వెళుతూ వాడబడుతుండేవాళ్ళం. ఒకసారి అనుకోకుండా నేను ధవళేశ్వరం ప్రాంతంలో వాక్యం చెప్పి, ఆ రోజు ఇంచుమించుగా 800 మంది ఆ దినాల్లో ఉన్నారు. ఆ దినాల్లో వాక్య పరిచయం చేసి స్టేజీ దిగుతుండగా నా క్లాస్మేట్ ఒక ఆమె నన్ను ఇలా అడిగింది, నీ వాక్య పరిచర్య బాగుంది, నీవెక్కడ సేవ చేస్తున్నావు, మేము 8 మంది కలిగిన కుటుంబం కనుక నీ సంఘం ఎక్కడో, నీ సేవ ఎక్కడో మాకు చెప్తే మేము తప్పనిసరిగా మీ మందిరానికి వస్తాము అని చెప్పగానే నేను ఒక మాట ఆమెకు చెప్పాను, నేను ఇప్పుడు పరిచారకుడుగా ఉన్నాను, ప్రభు యొక్క పని చేస్తా ఉన్నాను, ప్రభు నన్ను తప్పనిసరిగా పిలుస్తాడు, ఆయన పిలిచి ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ ఆ మాట నాకెందుకు వేదన అనిపించింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. ప్రభా, నిజమే ఇంత పరిచయం చేస్తున్నాను, నా పొలం ఎక్కడ, నా పని ఎక్కడ, నా గురించి నువ్వు కలిగినటువంటి ఆలోచనలు ఏంటని చెప్పి
అప్పటి నుంచి చాలా దినాలు ప్రార్థన చేయటం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో మొట్టమొదటి నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, నాలో ఒక స్త్రీ ఉన్నట్లుగా ఒక కళ వచ్చింది. దాని ఆంతర్యం ఏంటి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు కలలో చూసినటువంటి ఆ స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ, నీకు త్వరలో వివాహం అవుతుందని ప్రభు చెప్పాడు. వివాహం అయిన తర్వాత ఏం చేయాలి ప్రభు అని మరలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు, మరలా ఎక్కడో ఒక సభలో దేవుని యొక్క వాక్యం చెప్పి స్టేజి దిగిపోతుండగా నాకు నిలవైనటువంటి ఒకరు నన్ను ఇలా అడుగుతున్నారు, మీ సంఘం ఎక్కడ, మేము మీ ఆరాధనకు వస్తామని అడిగినప్పుడు నన్ను రాయగడ వెళ్లి ప్రభు సేవ చేయమన్నాడు. నేను రాయగడ వెళ్లే సేవ చేయాలి, అక్కడే బలిపీఠం కట్టాలి, సువార్త జెండా ఎగరవేయాలని చెప్పి నేను దర్శనంలో మాట్లాడుతున్న మాటలు తర్వాత మెలకు వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చాయి. ఉదయాన్నే మా నాన్నగారిని అడిగాను రాయగడ ఎక్కడని, మా అమ్మను అడిగారు రాయగడ ఎక్కడని, తెలిసిన బంధువులు అడిగాను, ఎవరు నాకు తెలియపరచలేదు. నేను డిగ్రీ కాలేజ్ లో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నాను. అయితే నా పీజీ సర్టిఫికెట్ లో MANDA మండా అయితే MADA పడింది, మాడా అయిపోయింది. దానివల్ల ఆ లోపాన్ని గమనించినటువంటి కరస్పాండెంట్ సడన్ గా ఎక్కువ కష్టపడుతున్నటువంటి నా యొక్క నా యొక్క శాలరీ సడన్ గా తగ్గించేయడం ఆయన జరిగింది. ఒక పక్కన రెమ్యునేషన్ తగ్గిపోయి శాలరీ తగ్గిపోయి ఎగ్జామ్స్ జరుగుతున్న రోజుల్లో ఈ భయంకరమైన పరిస్థితి రాగానే నాకేమీ అర్థం కాలేదు. ఇదేమిటి, సడన్ గా నా శాలరీ తగ్గించి నా స్థాయిని తగ్గించేశారు. నేను కాస్త ఇబ్బంది పడి నేను వెంటనే నా పీజీ సర్టిఫికేట్ మార్చుకోవాలని చెప్పి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి నేను వచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి నేను కరెక్షన్ చేయించుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాను. తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో నేను ఎప్పుడు ట్రైన్ పెద్దగా ఎక్కలేదు, అది రెండోసారి. ఒకసారి తాడిపిల్లిగూడెం వెళ్ళడానికి ఎక్కాను, రెండోసారి నా నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి విశాఖపట్నం వచ్చి తిరిగి వెళ్తా ఉన్నాను. నేను ట్రైన్ వెళ్తున్న సరదాలో ఆ యొక్క డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుండగా విశాఖపట్నం దాటి దువ్వాడ స్టేషన్ దగ్గరికి వచ్చినోడికి ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగగానే ఎదురుగున్న ట్రైన్ ఏదో ఆగుంది అని చెప్పి డోర్ దగ్గర గాలి పీల్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం చేసి నేను ఎదురుగున్నటువంటి ట్రైన్ పేరు చదివినప్పుడు రాయగడ విజయవాడ ప్యాసింజర్ అని పేరు రాయబడింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ బండి రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ గా ఉంది. అప్పుడు రాయగడ విజయవాడ ప్యాసింజర్ గా ఉండేది. ఎప్పుడైతే రాయగడ అని పేరు చదివానో ఆ ట్రైన్ లో ఫిట్స్ వచ్చిన వ్యక్తిలా నేను పడిపోయాను. చాలా మంది ముఖం మీద నీళ్లు కొట్టారు, నా చేతిలో తాళాలు పెట్టి ఈ అబ్బాయికి ఫిట్స్ ఉందనుకుంటా అని చెప్పి చాలా మంది వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నేను పడిపోగానే నాకు వినబడిన మాట, నువ్వు వెళ్లాల్సిన ఊరు రాయగడ, నువ్వు పట్టుకోవాల్సింది చాక్పీస్ కాదు, బైబిల్ పట్టుకోవాలి, నువ్వు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, నువ్వు వెళ్లి పరిచయం చేయాలని చెప్పి ఆ చిన్నప్పటి నుంచి కొండలు గుట్టలు లూయిలు ఎక్కుతూ శ్రమలు అనుభవిస్తూ బాప్తిస్వాలు ఇస్తూ సువార్త పరిచయం చేసినటువంటి ఆ కళలన్నీ ఒక సీరియల్ గా నాకు 1 by 1 కనబడడం ప్రారంభమయ్యాయి. అంతకుముందు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రభు నన్ను పంపించినప్పుడు నేను సేవకు వెళ్ళాలి, ప్రభు నాకు చూపించిన రాయగిరికి నేను వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తానని చెప్పి కొన్ని లోక సంబంధమైన ఆశలు నాకు ఉండేవి. పేద కుటుంబంలో జన్మించేనేమో కొడుకు పుట్టే లోపల అయితే కూతురు పుట్టే లోపల వివాహమై తొలి సంతానం వచ్చే లోపలే కారు కొనుక్కోవాలి, తర్వాత ఇల్లు కట్టాలి, మరి మా కుటుంబానికి నేను మంచి ఆధారంగా ఉండాలి అని చెప్పి పగలు రాత్రి కష్టపడుతూ ఇటు సేవ చేసేవాడిని, మరో పక్కన ఉద్యోగం చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ ట్రైన్ లో ఆ దైవిక ప్రత్యక్షత కలిగిందో, నేను పట్టుకోవాల్సిన సాక్పీస్ కాదు, నేను బైబిల్ పట్టుకోవాలి, నేను ఉండాల్సింది రాజమండ్రి కాదు రాయగడ. ఆ తర్వాత ఆ ట్రైన్ బట్టి రాయగడ ఎక్కడుందని తెలుసుకుంటే ఒరిస్సాలో ఉంది అని చెప్పి నాకు తెలియపరచబడింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒరిస్సా అనే విషయం, ఒరిస్సా రాయగడని తెలిసిందో నా మనసు పూర్తిగా మారిపోయింది. ఇక నేను సేవ చేయాలి, ఇక నేను వెళ్ళిపోవాలి. ప్రభు నాకు చూపించిన ప్రాంతం నాకు తెలిసిపోయింది. నేను అక్కడ బలిపీఠం కట్టాలి, నశించిపోయిన ఆత్మలు సంపాదించాలి. నా గురి దర్శనం గుర్చినటువంటి ఆలోచనలు నాకు ఎక్కువయ్యాయి. నేను తర్వాత వెళ్లి కాలేజీలో క్లాస్ చెప్పలేకపోయేవాడిని, అందరితో కలిసి అన్నం తెల్లపోయేవాడిని, అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోయేవాడిని. నేను చాలా ఉల్లాసంగా, అట్టహాసంగా, సంతోషంగా, చాలా జోక్ఫుల్ గా నేను పిల్లలకి పాఠాలు చెప్పగలిగేవాడిని. నా క్లాస్ అంటే ఫుల్ గా పిల్లలు ఉండేవారు. కానీ ఆ రోజుల్లో, ఆ తర్వాత దినాల్లో అసలు నా క్లాస్ ఎవరు ఉన్నట్లుగా నేనేదో మోగపోయిన వాడిగా అయిపోయాను. మాట్లాడలేకపోయేవాడిని, ఉండలేకపోయేవాడిని. ఎప్పుడు నా కళ్ళు ఎప్పుడు రాయగడ్డ, నేను వెళ్ళాలి, నేను ప్రకటించాలి, ఒక్క ఆత్మ కూడా అక్కడ నశించిపోకూడదు. నా హృదయంలో పూర్తి మార్పు వచ్చేసింది. వెంటనే నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, నాకు 10 రోజులు సెలవు కావాలండి, నేను కొద్దిగా రెస్ట్ తీసుకుని వస్తానని చెప్పి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సిద్ధపడ్డాను. అప్పటికే దేవుని మహాకృపను బట్టి నాకు వివాహమైంది. కలలో చూసిన నాలో ఉన్న అమ్మాయితో దైవ చిత్తానుసారంగా నాకు వివాహమైంది.
దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో ఉండటం వల్ల ప్రభు నాకు దర్శన వరం ఇచ్చాడు అని నేను నమ్ముతా ఉన్నాను. నాకు వివాహం ఎవరితో అవుతుందో, ఈ ఇద్దరు మగబిడ్డలు పుడతారని వివాహం అవకముందే వారి పేరుతో సహా ప్రభు బయలుపరిచిన ఆ కృపను కూడా మరి నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. నా తల్లిదండ్రుల గురించి, నా గురించి, నా భవిష్యత్తు గురించి చాలా స్పష్టంగా నాకు ఒక అలవాటు, దర్శనం వస్తే తప్పనిసరిగా అది నెరవేరిపోద్ది. చాలాసార్లు మా సంఘంలో మా సంఘ విషయాలు, నా సేవకుల విషయాలు ప్రభు నాకు చూపించి నేను వాటిని చెప్పినప్పుడు అక్షరాలు అలా జరగటం అవి మాకెంతో సవాలుకరంగా నిలిచాయి. కాబట్టి వివాహమై మా జీవితాన్ని మేము ప్రారంభించాం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. మేమిద్దరం అన్యోన్యంగా ప్రభు యొక్క కృపను బట్టి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉదయాన్నే లేచి వేకుజామున ప్రార్థన చేసుకుంటాను. నేను సడన్గా ఈ విశాఖపట్నం వెళ్ళొచ్చిన తర్వాత నాలో మార్పు ఆమె గమనించింది. ఏమిటండి, ఏమైంది? అమ్మ, రాయగడ మనం వెళ్ళిపోవాలి, మనం ఉండాల్సింది రాజమండ్రి కాదు, రాయగడ వెళ్ళిపోవాలి. నేను 10 దినాలు ఉపవాసం ఉండి దేవుడు ఎప్పుడు వెళ్ళమంటాడా అని ఎదురు చూస్తున్నాను చెప్పి దేవుని సన్నిధిలో గడపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఉద్యోగం మానేస్తాను, ఒరిస్సా వెళ్ళిపోతాను అనగానే నా భార్య గాని, అత్తమామలు గాని, తల్లిదండ్రులు గాని, అక్క చెల్లి గాని అంతా పూర్తి రివర్స్ అయిపోయారు. ఎవరికి అర్థం కాలేదు. మరి ముఖ్యంగా మా పాస్టర్ గారికి కూడా అర్థం కాలేదు. నాకు 3 అబ్బాయిలు, ఈ పరిచర్యంత ఎవరు చూసుకుంటారు? ఇదంతా నీకు రాసిచ్చేస్తాను, కావాలనుకుంటే ఇప్పుడు నీకు రాసిచ్చేస్తాను, దత్తపుత్రుడని సర్టిఫికేట్ చేసుకుని ఈ పరిచయం నీకు ఇచ్చేస్తాను, ఇప్పటి నుంచి నువ్వు చూసుకొని చెప్పి ఆయన కూడా కాస్త కంగారు పడుతూ ఆలోచనలో పడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 10 దినాలు నేను ఉపవాసం ఉండాలి అనుకున్నాను. మా ఇంట్లో ఉండడానికి కానీ, లేకపోతే చర్చిలో ఉండడానికి కానీ నాకు ఎక్కడ ఉండడానికి సరైన వాతావరణం కనబడలేదు. ప్రభా, నేను ఎలాగైనా 10 దినాలు ఉపవాసం ఉండి నేను ఏ దినాన్ని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఎందుకంటే ఒక రోజు నేను జాజు వాయిస్తూ, యెహోషువ కమలాకర్ గారు పాట పాడుతున్నప్పుడు వెనకాల జాజు వాయిస్తూ ఆయన వెనకాల రాజమండ్రి మీటింగ్స్ లో తిరుగుతున్నప్పుడు ఒక ఆయన ఇలా అన్నాడు, తమ్ముడు ఎందుకో నీవు కర్రలు కాదు పట్టుకోవాల్సింది, బైబిల్ పట్టుకోవాలి, నీ మీద ఏదో ప్రణాళిక ఉంది తమ్ముడు అని ఒక దైవజనుడు అని చూసి చెప్పాడు. ఆ రాత్రి ఇలా ప్రార్థన చేశాను, ప్రభా నేను విశ్వాసిన సేవకుడా, నాకు చెప్పాలి ప్రభా. అలా 1995 నుండి 40 పగళ్ళు గాని, 40 రాత్రులు గాని, నవంబర్ మాసంలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు, అది నా 10th క్లాస్ 1995, 10th క్లాస్ నుండి 40 దినాలు ఉపవాసం ఉండటం తెలియకుండా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత పూర్తి దినాలు 21 రోజులు. ఆ విధంగా ప్రభు ఉపవాస ప్రార్థనలను నడిపించడం, దేవుని స్వరాన్ని వినటం, వాక్యం ద్వారా ప్రత్యక్షత పొందడం, దర్శనం ద్వారా ఆదరింపబడడం నా జీవితంలో జరిగింది. ప్రభువా, నేను సేవకుడిన, విశ్వాసిన అని చెప్పి చాలా పట్టుదలగా ప్రార్థన చేయగా, యాకోబు నీవు నా సేవకుడు అనేటువంటి వాక్యాన్ని ప్రభు నాకు చూపించి స్పష్టంగా మాట్లాడగా నాకు అర్థమైపోయింది, ఏదో ఒక రోజున ఈ ఉద్యోగాన్ని, ఈ ఆస్తిని, అంతస్తుని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి. నా మైండ్ లో నేను సేవకుడినటువంటి ఆ సంకల్పం, ఆ ఉద్దేశం స్థిరపరచబడిన తర్వాత నేను ప్రభు యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాయగడ వెళ్ళాలి. ఎవరితో చెప్పలేకపోయాడు, ఎందుకంటే అది ఎక్కడుందో తెలియకపోతే, వెళ్ళలేకపోతే అవమానం అయిపోద్దని చెప్పి నాలో నేనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుడు నాలో స్త్రీ ఉండటం చూపించాడు కాబట్టి దేవుడు చూపించినట్లుగా మా అమ్మ నాన్నకి ఒక మాట చెప్పాను. పెళ్లి చూపులకు వెళ్ళటం, ఆ అమ్మాయి నచ్చిందో లేదో చూడడం, మనసులో కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం, మరలా క్యాన్సిల్ అయిపోతే ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళటం, ఇది బైబిల్ చిత్తానుసారమైంది కాదు. యోసేపు అలాంటి యథార్థత కలిగి ఉన్నాడు. నేను పెళ్లి చూపులకు వచ్చానా, ఆ అమ్మాయిని చూసానా, ఇక వివాహం నేను చేసుకుంటాను. కాబట్టి మా పాస్టర్ గారికి, మా అమ్మ నాన్నకి చెప్పాను, మొదట మీరు చూడండి, మీకు నచ్చితే ప్రార్థన చేసి దైవ చిత్తం నాకు చెప్తే దాన్ని బట్టి ముందుకు వెళ్తాం అని చెప్పాం. దేవుని బిడ్డల విచిత్ర విషయం ఏంటంటే, మా పాస్టర్ గారు వెళ్ళి నా భార్యని చూసి వచ్చారు. ఆ తర్వాత మా అమ్మ నాన్న కూడా వెళ్ళొచ్చారు, మా అక్క చెల్లెలు వచ్చారు. అందరికీ సంతోషం అనిపించింది. ఫైనల్ గా నా దగ్గరకు వచ్చి పెళ్లి చూపులకు వెళ్దామన్నారు. నేను చెప్పాను, పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత వివాహం అయిపోద్ది. ఎందుకంటే 2-3 చూడడం, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండడం, లేకపోతే ఈమె ఎలా ఉంటే అలా ఉంటే, ఇవన్నీ అంత కరెక్ట్ కాదు. యోసేపు ఆమెను ఎరుగుకుండెను, వివాహమైన తెలిసి ఆమెను ఎరగాలి కనుక నేను ఇలా ఉండాలనుకుంటున్నాను చెప్పగానే, సరే బాబు అందరికి నచ్చింది, నీకు నచ్చుతుంది అనుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. వెళ్ళి చూసినప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాలో ఉన్న స్త్రీ అక్కడ నాకు కనబడింది. ఇది దేవుని చిత్తం అని చెప్పి దైవ చిత్తానుసారంగా వివాహమైంది. ఆ పరిశుద్ధ వివాహం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తునందు దేవుని బిడ్డలారా గ్రహించాల్సిన విషయం, మరి ఎప్పుడైతే ఈ 10 దినాలు నేను ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నానో, ఆ రోజుల్లో హిందూ మరి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఒక ఆయన జర్నలిస్ట్ గా ఉండేవాడు రాజమండ్రిలో. ఆయన పేరు బెంజమిన్ గారు ఆయన కూడా సేవ పిలుపుండి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. సరిగ్గా ఆ దినాలు నా దినాలు ఒకటి అవటం వల్ల ఆయన ఒక లాడ్జి తీసుకుని ఆ లాడ్జిలో ప్రార్థన చేసుకుంటున్నాడు.
ఆయన అలా ప్రార్థన చేసుకున్నాను నాకు తెలియగానే వెంటనే 10 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోగానే ఆయనకు సంతోషం, నాకు సంతోషం. ఎందుకంటే ఇద్దరం కలిసి ఒకే ఆశతో ప్రార్థన చేస్తున్నాం, మేము పరిచర్య చేయాలా. ఆ తర్వాత 40 దినాల తర్వాత ఆయన హిందూ ఆ రిపోర్ట్ ని విడిచిపెట్టేసి అనంతపురి వెళ్ళిపోయి ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. ఇప్పుడైనా నేను ఒరిస్సా వచ్చేయడానికి ప్రభు సహాయం చేశాడు. చాలా స్పష్టంగా ప్రభు నాకు చెప్పాడు, మరి నీవు 2004లో పరిచర్యకి వెళ్ళిపోతావు, మే 7వ తారీఖున ప్రభు చెప్పడంతో నేను దేవుని యొక్క సంపూర్ణ సిద్ధపడతో తేదీని తెలుసుకుని, మరి జనవరి 13, 14, 15 తారీఖులో సెలవులు ఉంటాయి కాబట్టి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్న 6 రోజుల్లో 2004 ఒకసారి వచ్చి ప్రభు చూపించిన ఆ స్టేషన్, ప్రభు చూపించిన వీధులు, ప్రభు చూపించిన నేను అడుగు పెట్టిన తర్వాత 7 విషయాలు చాలా స్పష్టంగా కలలో చూసినవి నాకు ఇక్కడ కనిపించాయి. నేను నిశ్చేతి కలిగి 3 దినాలు కొండల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తిరిగి మరలా వెళ్ళిపోయి, నేను నా భార్య మొదటి వివాహపు రోజుల్లోనే, అంటే పెళ్లి సంవత్సరం అవ్వకముందే ఒరిస్సా గడ్డకు అడుగు పెట్టాం. అమ్మా నాన్నకి ఇష్టం లేదు, అత్తమ్మకి అసలే ఇష్టం లేదు. ఒరే ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఒక ఇల్లు కట్టుకోలేదు, ఏమీ సంపాదించుకోలేదు, అంత కష్టపడి నిన్ను చదివిస్తే నువ్వు మాకు అన్యాయం చేస్తావని చెప్పి అమ్మ నాన్న నా కంప్యూటర్ గాని, నా బండి గాని, నాకు విలువైనటువంటి వస్తువులు గాని వారు ఇవ్వకుండా అన్ని పక్కన పెట్టేశారు. అంటే కొన్ని రోజులు నుండి వచ్చేస్తాడు కదా అనేది వారి ఉద్దేశం. అత్తమామలు అయితే మేము ఉద్యోగం అని పెళ్లి చేస్తే బోగస్ సంబంధం అయిపోయింది అని చెప్పి కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ దినాల్లో నా భార్యను తీసుకువెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు ప్రభు చెప్పమన్నాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నానని. అలా నేను వారి ఇంటికి వెళ్ళి చెప్తున్నప్పుడు నా భార్య నాతో వచ్చేసింది. మేమిద్దరం కట్టుబట్టలతో చేతిలో బైబిల్ పిలుపును పట్టుకుని వండుకోవడం 2-3 గిన్నెలు పట్టుకుని విశ్వాసంతో మరి 53 రూపాయల ప్యాసింజర్ టికెట్ ఎక్కి, ప్యాసింజర్ టికెట్ తీసుకుని రాయగడ విజయవాడ ప్యాసింజర్ ఎక్కి ఒరిస్సా 2004 మే 27వ తారీఖున వచ్చాం. దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు భయంకరమైన కష్టాలు అనుభవించాం. ఒకసారి తినటానికి ఆహారం లేక 21 రోజులు పూర్తిగా నీళ్లు తాగుతూ ప్రార్థన చేసేవాళ్ళం. ఎప్పుడైనా ఒక రోజు కూర వండుకుంటే, ఏ రోజైనా అన్నం వండుకుంటే 3-4 రోజులు ఆ తుక్కు పారబోసేవాళ్ళం. రోజు వండుకున్నట్లుగా గిన్నెలు తోమి శుభ్రం చేసి బయట ఆరబెడుతూ ఉండేవాళ్ళం. మాకు భాష రాదు, మా అన్నవారు లేరు, ఎవరూ తెలియకపోయినా ప్రభు మీద ఆనుకుని పిలిచినవాడు నమ్మదగిన వాడని చెప్పి నేను పరిచయం కొనసాగిస్తున్నాను. ప్రారంభ దినాల్లో నా భార్య ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఒంటరితనం తట్టుకోలేక మానసికంగా చాలా అనారోగ్యమైంది. ఒకసారి ఏం జరిగిందంటే, మరి నా భార్య 5 నెలల గర్భవతి, 21 రోజులు కంప్లీట్ గా వాటర్ తాగటం, మరి బిడ్డేమో లోన ఏదో అయిపోతున్న పరిస్థితి ఏర్పడింది. నాతో మాట్లాడుతూ అంటుంది నా భార్య, ఏవండి దీన్ని స్త్రీలు గురపవాతం అంటారు, షవరింగ్ స్టార్ట్ అయింది, నేను బిడ్డ చచ్చిపోతే దేవునికి అవమానం, మీ సేవ ఒరిస్సాలో జరగదు, కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు. నా భార్యకు ఓ చక్కటి అలవాటు ఏంటంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ రోజు ఎప్పుడు ఏది నన్ను అడగదు, అవసరమైతే ప్రార్థన చేస్తుంది. ఆమె అడిగే అవకాశం కూడా నేను ఇవ్వకుండా అన్ని సమకూర్చేట్లుగా కృప ఆయన దయచేశాడు. చాలాసార్లు ఆమె ఏం చెప్తుందంటే, అన్ని ప్రభు సమకూరుస్తున్నాడు భర్త ద్వారా, ఇక్కడికి అడగాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడలేదు ఆమె అంటుంది. కానీ జరిగిన విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత, సేవ ప్రారంభమైన మొదటి 4 సంవత్సరాల్లో ఒక చెప్పులు కూడా, జాకెట్ కూడా కొనలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ చేసుకున్నటువంటి పరిస్థితి అయినా పరిస్థితి ఎంతో భయంకరంగా ఆమె దీనంగా శ్రమలు అనుభవిస్తూ ఉంది. 21 రోజులు షవరింగ్ గృహపాతం వచ్చేస్తుంది, నేను బిడ్డ చచ్చిపోతాం. అలా నల్లగా అయిపోతున్న ఆమె మాట్లాడుతూ ఒక మాట అడిగింది, ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏమీ అడగలేదు కానీ ఒకటి నేను అడగాలి. ఏమిటి అంటే, అదిగో ఆ కంచాన్ని పట్టుకోండి, మేము 21 రోజులుగా ఏమీ తినలేదు కనుక కడుపులో ఉన్న బిడ్డ నేను చచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక అడుక్కునైనా మీరు అన్నం పట్టురండి అనగానే తట్టుకోలేకపోయిన మాటకి నేను నా భార్యను మోకాళ్ళ మీద పెట్టుకుని, తలను మోకాళ్ళ మీద పెట్టుకుని ఇలా ఏడుస్తున్నాను, ప్రభా నీ దగ్గర చేజార్చడం నేర్చుకున్నాను, ఇంకెక్కడ చేజార్చుతాను, నీ దగ్గర ఏడడం నేర్చుకున్నాను, ఇంకెక్కడ తలదించుకుని ఏడుస్తాను, ఏడుపు గుట్టు మాటలు మాట్లాడతాను, నీ దగ్గర మోకరించడం నేర్చుకున్నాను, ఎక్కడ వంగి వంగి దండాలు పెడతాను, అన్నం పెడితే నువ్వే పెట్టాలి, నువ్వే సహాయం చేయాలి. నమ్మండి, దేవుడి దీనికి సాక్షి, బైబిల్ గ్రంథం పెట్టుకుని చెప్తూ ఉన్నాను. 14 గంటలు ప్రార్థన చేశాను, అన్నం పెట్టు ప్రభా, అడుక్కు రాలేను, అడుక్కుని వస్తే నీ దాసుడు అడుక్కొచ్చాడని రేపొద్దున సువార్త చెప్పలేను, నేను ఈ ప్రాంతంలో సాక్షిగా నిలబడలేను, నీవే ఈ తల్లి బిడ్డ బ్రతకడానికి ఒక్క ముద్ద చాలు, ఒక్క ముద్ద చాలు. 14 గంటలు ఏడుస్తున్నాను మోకాళ్ళ మీద, ఏ సమాధానం లేదు, ఎవరూ లేరు, ఎవరూ తెలియదు, నాన్నవారు లేరు. ఆ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు వచ్చాం, వస్తువులేమి లేవు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుని రాజమండ్రి నుంచి రాయగడ లేచిపోయి వచ్చారు అన్నట్లుగా ఏ ఆధారం లేని వారుగా అయిపోయాం. కాబట్టి దేవుని బిడ్డలారా,
నా భార్య నల్లగా మారిపోయి సొంగలు కొక్కుతుంటే భయం అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తెచ్చుకున్న బట్టల్లో గిన్నెలో ఏమైనా డబ్బులు ఉన్నాయేమో పిచ్చి ఆశతో ఆ యొక్క బట్టలు దులిపినప్పుడు, గిన్నెలు దులిపినప్పుడు ₹1 దొరికింది. గబగబా మార్కెట్ కి వెళ్లి గారి ఒకటి తీసుకొచ్చి నీళ్లలో ముంచి నెత్తగా చేసి ఆమెకి తినిపిస్తుండగా అద్భుతం ఏంటంటే 22వ రోజు తర్వాత ఆమెకి స్పృహ వచ్చింది. 22 రోజులుగా ఏమీ తినలేదు. ఆమెకి స్పృహ వచ్చింది. సగం తినిపిస్తుండగా ఆమెకు మాట కూడా వచ్చింది. కొన్ని గంటల్లో ఆమె మాట్లాడుతూ మరి నన్ను గమనిస్తూ ఇలా అంది, ఏవండి, మీరు కూడా కొన్ని దినాలుగా ఏమీ తినలేదు కదా, ఆ ముక్క మీ చేతిలో కనబడుతుంది, మీరు దాన్ని తినండి అని చెప్పి నా భార్య చెప్పినప్పుడు నేను ఇలా చెప్పాను. ఆ ₹1 కూడా మన ఇంట్లో లేదు. ప్రాణం పోయే ప్రమాదకరమైన ఆకలి తట్టుకోలేని పరిస్థితి వస్తే ఈ ముక్కే మనకు ఆధారం. దీన్ని పేపర్లో ప్యాక్ చేసి పక్కన పెడతాను, ఒకవేళ ఇబ్బంది అయినప్పుడు దీన్ని తిను అన్నమాట ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతుంది. ఆ సందర్భం నేను చెప్తుండగా ఇప్పటికీ నా కళ్ళ ముందుంది. ఇలా నా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ విశ్వాసంతో ప్రభుత్వంలో నిలబడడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే మొదటి బిడ్డ పుట్టే సమయానికి నా భార్య మానసికమైన చాలా అనారోగ్యానికి లోనైపోయింది. బిడ్డను గాని భర్తను గాని గుర్తుపట్టలేని పరిస్థితి. వారమంతా సేవ చేస్తే ₹7-8 లేకపోతే ₹10 వచ్చే ఆ దినాల్లో ఒక పక్కన భార్య అనారోగ్యం. ఒక రోజు నేను సేవకు వెళ్లి నేను సాయంత్రం 4 గంటలకు వచ్చాను. వచ్చేటప్పటికి మా పిల్లోడు మంచం మీద పడిపోయి ఏడ్చి బిగిసి ఉన్నాడు. నా భార్య పిల్లోడు చూస్తూ నవ్వుతూ ఉంది. ఆ పిల్లోడిని ఎత్తుకోవాలని, గారవించాలని, ఆ పిల్లోడు జాగ్రత్త చేసుకోవడం కూడా నా భార్యకి తెలియని పరిస్థితి. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నా హృదయం పగిలిపోయింది. నా భార్య పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి చూసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఇక వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకు ప్రభు నన్ను పెళ్ళలేదు అనుకుంటా. అప్పటికే ఒక భయంకర పరిస్థితి ఏంటంటే, నేను రోజు పగలో రాత్రి ఎక్కడో దిక్కున వాక్యం చెప్పేవాడిని. మా సంఘాలు కావచ్చు, బయట సంఘాలు కావచ్చు. అలాంటిది 2 సంవత్సరాలు అయిపోయింది. అందరూ నన్ను మర్చిపోయారు. నేను సేవకు వెళ్తా అన్నప్పుడు చాలా మంది నన్ను ప్రేమించి, నాకు బాగా జ్ఞాపకం, 17 మంది నాకు వాగ్దానాలు చేశారు. మా దర్శన భాగాలు పంపిస్తా, మా కానుకలు పంపిస్తా. ఎవరు అడ్రస్ లేరు. అసలు ఈ 17 మంది ఏమైపోయారు నేటికి నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాలుగా ప్రభు చాలా నమ్మకస్తుడై అపవిత్రుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని కృపాస్తాన్ని చాపి బలమైన రీతిలో పోషిస్తున్నాడు. సంఘాలను నిలబెట్టుకుంటూ వచ్చాడు. మహిమ ఆయనకి కలుగును గాక. ఆ దినాల్లో చాలా బాధపడుతున్నప్పుడు ఒక రోజు జరిగిన విషయం ఏంటంటే, ప్రభువే భుజం మీద చేసి కంగారు పడకు, భయపడకు అని చెప్పి అలాంటి స్పరిశతో కూడిన అనుభవాలు ప్రభు ఇచ్చి ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. అయితే ఒక ప్రాంతంలో సేవ చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఒక చిన్న ఇంట్లో అరుగు మీద తెలుగు ప్రజలతో పరిచర్య రాయగడ అంటే బోర్డర్ ప్రాంతం, ఒరిస్సాకి ఆంధ్రాకి కనుక ఒక 50% తెలుగు వాళ్ళు ఉంటారు, 50% ఒరియా వాళ్ళు ఉంటారు. ప్రారంభ దినాల్లో ఒరియా వింటే తలపోటు వచ్చేసేది, నాకు అర్థమయ్యేది కాదు. తెలుగు వాళ్ళు ఒకరు దొరికితే, అమ్మ ఇక్కడ ప్రార్థన పెడతాను, మీరు వస్తారు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన పెడుతూ బొగ్గిలి వీధి అనే ప్రాంతంలో మరి నేను ప్రార్థన ప్రారంభించినప్పుడు ఒక ఆయన కాలర్ పట్టుకుని, మరలా వచ్చే ఆదివారం గనక ఇక్కడ కనబడ్డావా, ప్రార్థన పెట్టావా, 7 ముక్కలుగా నరికేస్తా అన్నాడు. ప్రవ్వా, అవకాశం రాక వచ్చింది. మొత్తానికి ఇన్ని దినాల తర్వాత నేను పరిచర్య ప్రారంభించాను, తృప్తి చెందుతున్నాను. అన్నం లేకపోయినా పర్లేదు, లేకపోతే భార్యకు పోకపోయినా పర్లేదు, బిడ్డ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీ పరిచర్య ప్రారంభమైంది, నేను వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, పరిచర్య చేయాలి అనే ఆశతో ఇంత ప్రార్థన చేయగా నువ్వు అవకాశం ఇచ్చావు. అలాంటిది వచ్చేవారు రావద్దంటాడు ఏంటని చెప్పి దేవుని బిడ్డలారా నేను తట్టుకోలేక చాలా ప్రార్థన చేస్తూ వచ్చాను. వచ్చే ఆదివారం వస్తా ఉంది. శనివారం, శుక్రవారం నా పరిస్థితి ఎలా ఉందంటే, నేను వెళ్ళాలా వద్దా, వెళితే ఏమవుద్ది, ఏంటి పరిస్థితి అర్థం కాని పరిస్థితి. అయితే విచిత్రం విషయం ఏంటంటే, ఎవరైతే కాలర్ పట్టుకుని నన్ను బెదిరించారో, నా మీద కేకలు వేసి అందరిలో అడావుడి చేశాడో, ఆ వ్యక్తి సడన్ గా ప్రాణం పోయింది. ఆయన చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో మా ప్రాంతంలో చాలా భయం వచ్చేసింది. ఎవరో పాస్టర్ గారట ఆంధ్ర నుండి వచ్చారు, ఆయన ఏం అనకూడదు, ఆయన ఏమి చేయకూడదు, తెలియకుండా ఒక అధికారాన్ని, తెలియకుండా ఒక ప్రభావాన్ని ప్రభు అనుగ్రహించి అందరూ నమస్కారం పెట్టే స్థితికి ప్రభు తీసుకొచ్చాడు. మహిమ ఆయనకి కలుగును గాక. అలా ఆ పంచును ప్రారంభించిన మేము ఆ ఇల్లు కావాలని ప్రార్థన చేశాం. ఆ ఇల్లుని 12,000 కొనడానికి ప్రభు సహాయం చేశాడు. 4 సార్లు దాన్ని విప్పి మందిరంగా విశాలపరచడానికి ప్రభు సహాయం చేశాడు. 2013 వచ్చేటప్పటికి 2004 మే 21 తారీఖున వచ్చాం. తర్వాత దేవుడు ఇక్కడ ఒరిస్సాలో నాకు 2 అబ్బాయిలను ఇచ్చాడు. యాకోబు ఒంటికరతో యోర్దాను దాటినట్లుగా నేను ఒక బైబుల్, చిన్న చాప పట్టుకుని వచ్చాను. ఎందుకంటే నాకు ఇష్టం తెల్లవారు ప్రార్థన చేసి కన్నీరు గర్చినటువంటి అనేక ప్రత్యక్షతలు, దేవుని వాక్య ప్రత్యక్షతలు, దైవ దర్శనాలు పొందిన ప్రార్థన చాప ఇప్పటికి నా దగ్గర ఉంది. ఆ చాప నాకు చాలా ఇష్టం. దాని మీద మోకరిస్తే చాలు దేవుని సన్నిధి ఆవరిస్తుంది అనిపిస్తూ ఉంటది. అంతగా ఆ యొక్క చాప నాకు ఇష్టం. నేను చాప బైబిల్ పట్టును వచ్చాను.
ఆ చాప నా ఆస్తి. ఒంటి కర్రతో ఈ యోర్దాను దాటినట్లుగా, యాకోబు దాటినట్లుగా నేను దాటాను. రెండు గుంపులు కలిగిన వాడిగా, ఇటు పక్కన దేవుడు పిల్లల్నిచ్చాడు, మరో పక్కన దేవుడు అద్భుతంగా సంఘాలను కూడా ఇచ్చాడు. అయితే 2013 వచ్చేటప్పటికి అద్దె ఇల్లు, కొంచెం మంచి అద్దెలు తీసుకుని అద్దె కట్టే స్థాయికి, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకి శ్రీకాకుళం, విజయనగరం, గంజాం, గజపతి, ఇటు ఒరిస్సాలో కొన్ని జిల్లాలు, ఆ తర్వాత ఆంధ్రలో కొన్ని జిల్లాలు నేను పరిచయమై తిరిగి మరలా వాక్య పరిచర్య చేయడానికి ఒరిస్సాలోనే రాయగడ పట్టణంలో టీవీ పరిచర్య, వాక్య శుభ శుభ వాగ్దానం అనేటువంటి అంశం మీద, ఆ టైటిల్ మీద ఒక టీవీ ప్రోగ్రాం, శుభ వాగ్దానం అనేటువంటి ఆ యొక్క టీవీ ప్రోగ్రాం చేయడానికి కెమెరా, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ప్రభు నెమ్మదిగా. ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడి దీనికి సాక్షి, కొన్ని సార్లు నా పరిచయలో నా ఫోన్ నెంబర్ కల్లో చూసి నాకు కానుక తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి, బండిచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా బళ్ళు నాకు కానుకలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పంపిన సేవకుడు వెనకాల మనం మర్చిపోతామేమో గాని ఆయన ఎప్పటికీ మర్చిపోడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటుంటే నా ఎముకలు ఉడికిపోతున్నాయి. ఆయన అంత నమ్మదగిన వాడుగా, దేన సేవకుని నా పక్షంగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సార్లు చంపుతాము, పూర్తిగా నరికి పడేస్తాం అని చెప్పి తీసుకెళ్లిన పరిస్థితులు వచ్చినా ఈ రోజుకి ఆయనే సజీవంగా తన రెక్కల చాటును ఆయుష్నిచ్చి దీర్ఘాయుష్మంతుని చేశాడు. మహిమ ఆయనకి కలుగును గాక. 2013లో టీవీ కార్యక్రమం చేసే ఆ దినాల్లో మరి పరిచయం చేస్తూ విస్తరిస్తూ ఉంది. హృదయ ఆరాధన అనే మాసపత్రికని దేశమంతా పంపిస్తా ఉన్నాం. ఆ మ్యాగజైన్ పంపించడానికి ఇక్కడ ఎవరికి తెలుగు రాదు. తెలుగు టైప్ చేయాలంటే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను మొట్టమొదటి ఇలా ప్రార్థన చేశాను, ప్రభా నాకు కంప్యూటర్ కావాలి. కంప్యూటర్, ఆ దినాల్లో పిల్లలకు పాలు పెట్టే అవకాశం లేక ప్రార్థన చేసి నీళ్లే పాలుగా పట్టించేవాళ్ళం. నాకు బాగా జ్ఞాపకం, వండుకోవడానికి అవకాశాలు లేక ఉప్మా 6 నెలల 15 రోజులు తిన్నాం. ఎందుకంటే ఉత్తి ఉప్మా, అందులో పచ్చిమిరగా అయిపోయినా అలా ఉడకబెట్టుకుని తినేసేవాళ్ళం. కాళ్ళు చేతులు పగిలిపోయేవి, నోరు వంకరైపోయింది. ఆ దినాల్లో బలహీనమైనటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, మరి టీవీ ప్రోగ్రాం చేయాలి, ఇవన్నీ మ్యాగజైన్ నడపాలి అనే ఆశతో హృదయారాధన అనే మాసపత్రికని మేము 2016 వరకు రన్ చేశాం. మరి దాని కొరకు నేను ఎంతో ప్రార్థన చేసినప్పుడు కంప్యూటర్ అవసరం అనిపించేది. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటాం, స్టేషన్ లో పడుకుని మరి డిటిపి చేయించి అది ప్రింట్ చేసి తెచ్చేవాళ్ళం. చాలా తిప్పలు పడేవాళ్ళం, చాలా దయనీయమైన పరిస్థితి. ఇక్కడ భార్య ఆరోగ్యం బాగాలేదు, అక్కడ నేను ఉండిపోవటం, ఎన్నో తిప్పలు. బిడ్డలు ఏమైపోతారో, భార్య ఏమైపోతుందో తెలియదు. ఒరిస్సా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. వీళ్ళు మాయకులు, అమాయకులు. నమ్మారా చాలా ప్రాణం ఇస్తారు, ఒకవేళ తేడా వచ్చిందా క్షణాల్లో ప్రాణం తీసేస్తారు. అలాంటి పరిస్థితులు ఎంతో నలిగిపోతూ ఉండేవాడిని. అప్పుడు మొట్టమొదట ప్రభుని అడిగాను, ప్రభు నాకు కంప్యూటర్ కావాలని. కంప్యూటర్ కావాలని చెప్పి కంప్యూటర్ బొమ్మ నేను ఒక పేపర్ మీద వేసుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. మొట్టమొదటిగా దేవుడు నాకు కానుకిస్తే మౌస్ కొన్నాను, ఆ తర్వాత కానుకిస్తే కీబోర్డు కొన్నాను, ఆ తర్వాత కానుకిస్తే మోనిటర్ కొన్నాను, ఆ తర్వాత టేబుల్ కొన్నాను. అలా ఇంచుమించుగా 12 నెలల్లో 13 నెలలకు దేవుడు కంప్యూటర్, ఆ ప్లగ్ బాక్స్ కొంటాం. అలా కొన్ని పరిచర్య ప్రారంభించాం. ఇప్పటికి ఇంచుమించుగా i3 కంప్యూటర్లు చాలా ఉన్నాయి, ఇక్కడ పరిచర్యలో వాడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత విచిత్రం. దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనే పొందదగిన వాడు. అయితే 2013 అక్టోబర్ 22వ తారీఖున సడన్గా 2 కంప్యూటర్ల మీద మరి షూటింగ్ చేసిన ప్రోగ్రామ్ ఏమో మరి రింగ్ అవుతుంది. ఎడిట్ అయిన దాంట్లో ఒకటేమో రింగ్ అవుతుంది, ఒకటేమో క్యాప్చరింగ్ అవుతుంది. ఇట్లా ప్రోగ్రామ్ క్యాప్చరింగ్ అవుతుంది. కెమెరా ఆన్ లో ఉంది, ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంది, తర్వాత గ్రైండర్ ఆన్ లో ఉంది, ఇంట్లో చాలా లైట్లు ఇవన్నీ ఆన్ లో ఉన్నాయి. సడన్గా అనుకోకుండా కరెంటు పోయింది. నా భార్య చర్చిలో ఉపవాస ప్రార్థనకి, నేను ఎక్కడో సేవకుల మీటింగ్ కి వెళ్ళాలి. ఈ ఒత్తిడిలో మేము ఉన్నాము. కరెంటు పోయిన విషయాన్ని మర్చిపోయాం. మేమేమి కట్టకుండా లాక్ చేసి వెళ్ళిపోయాం. సడన్ గా కరెంట్ రాగానే ఇవన్నీ స్టార్ట్ అయిపోవడంతో కట్టు బట్టలు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన బట్టలు, మేము మీటింగ్కి వెళ్ళిన బట్టలు తప్ప ఏమి లేకుండా మళ్ళీ మా ఇల్లు బూడిదైపోయింది. మొదటికి వచ్చేసాం మేము. అలా మొదటికి వచ్చేసాం. అయితే ఆ రాత్రి నేను పెద్ద శాఖ అనే ఒక ఊరు వెళ్ళి కొండల్లో ఉన్న ఆ బార్డర్ లో దేవుని యొక్క వాక్యం చెప్పాలి. ఇంతకు ముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అప్పటికి ఇంత నావిగేషన్ మరి సెల్ ఫోన్లు కానీ అడ్రస్ చెప్పే అవకాశాలు కానీ లేవు. 4 గంటలకు యాక్చువల్గా వెళ్ళిపోతే నేను ఆ ఊరు వెళ్ళిపోగలను. 2 రోజులు అక్కడ ఉండి వాక్య పరిచర్య 3 ప్రసంగాలు చేసి తిరిగి రావాలి. అలా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇల్లు కాలిపోవటం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నేను రావాల్సి వచ్చింది, నా భార్య రావాల్సి వచ్చింది. మా ఇల్లంతా బూడిదైపోయింది. గంటల కారు వాళ్ళు వచ్చి 2 గ్యాస్ బండ్లు ఉన్నాయి, అవి ఎక్కడ పేలిపోతాయని చెప్పి మొత్తం మరి మా ఇల్లంతా తడిపేసినటువంటి పరిస్థితి జరిగింది. మేము వచ్చేటప్పటికి చంద్రవందర అయిపోయింది, ఏమీ మిగలకుండా.
మరి కీబోర్డు, చర్చికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మొత్తం సర్వనాశనమైనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి బైబిల్స్ తప్ప బట్టలతో సహా బీరువాలు కూడా అలాగా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ జ్ఞాపకార్థంగా ఒక బీరువాకి మేము పెయింట్ వేయకుండా ఉంచాం. 2013 అక్టోబర్ 22 జరిగిన ఆ సంఘటన మా జ్ఞాపకార్థం. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మా విశ్వాసులు అయ్యా ఏమీ లేకుండా వచ్చారు. ఈ రోజు దేవుడు పరిచర్య ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, నెమ్మదిగా ఆశీర్వదించాడు. మీరు 5,000 లోనకి వెళ్ళే పరిస్థితికి వచ్చారు, మరలా అన్ని కాలిపోయినాయి, మీరు వెళ్ళిపోతారా అని చెప్పి వాళ్ళు ఎంతో కంగారు పడ్డారు. అప్పుడు మేము చెప్పాం, ప్రభు వస్తే శరీరాన్ని కూడా విడిచిపెట్టాలి, వస్తువుల మీద వ్యామోహంతో సేవ చేసాం లేదో దేవుడు పరిశీలిస్తున్నాడు అని చెప్పి ఆ రోజు బాధపడలేదు, ఈ రోజు బాధపడలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. కానీ ఆ రాత్రి నేను పెద్దసాకి వెళ్ళాలి, ఒక కొండ ఎక్కి లోనికి వెళ్ళాలి, నాకు తెలీదా ఆ ఏరియా. నా భార్య ఏమో పరిస్థితులు చాలా టెన్షన్ పడిపోయింది, మానసిక అనారోగ్యం, మెడిసిన్ వేసుకుంటుంది. ఈ పరిస్థితులు చూసి చాలా కంగారు పడిపోయి వచ్చిన వాళ్ళందరూ రకరకాల మాటలు, స్విచ్లు కట్టాలి కదా, అవి కట్టాలి కదా అన్నిటికీ ఆమె ఎంత టెన్షన్ అయిపోయిందంటే ఆమె చచ్చిపోద్దేమని భయం. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు పాపం ఆ నీళ్ళలో తేలాడుతున్నటువంటి ఆ యొక్క బొమ్మలు తీసుకుని ఆడుకుంటున్నారు. ఇల్లంతా గంటల కారు వాళ్ళు వాటర్ తో కొట్టేస్తుంటే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. ఆ చిన్న చిన్న పిల్లలు మరి వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారనుకోండి, అప్పుడు చిన్న చిన్న పిల్లలు దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో పిల్లల పరిస్థితి, భార్య పరిస్థితి, అనేక మంది అసలు నిజం చెప్పాలంటే ఆ సంఘటన జరగకపోతే ఒరిస్సాకి రాయగిరికి నేను పరిచయం అయిపోతును, పేపర్లు ఫోటోలతో సహా పడిపోయాం. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి నేను పెద్దసాకి వెళ్ళాలి. నా భార్యని, 2 బిడ్డల్ని మార్చిపోయిన బట్టలతో వాళ్ళు ఒక ఇంట్లో పెట్టి, అమ్మ వీలైతే పొద్దునుంచి ఏం తెలియదు, కొంచెం అన్నం పెట్టండి, లేకపోతే నేను మీటింగ్ వెళ్తున్నాను, అక్కడే ఉండాలి, గాని కష్టమైన 1 గంట 2 వచ్చేస్తాను బండి మీద, నేను అన్నం పట్టుకుని వస్తాను అక్కడి నుంచి అని చెప్పి భయపడుతున్న నా భార్యని, 2 బిడ్డల్ని దేవుని బిడ్డలారా ఒక ఇంట్లో పెట్టి ఆ రాత్రి నేను వెళ్తున్నాను. 7 గంటల సమయంలో రాత్రి వెళ్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఈ సంఘటన, మార్చిపోయిన బట్టలు దుర్వాసన కొడతా ఉన్నాయి. నేను ఆ పరిస్థితిలో వెళ్తున్నాను. వెళ్తూ ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఈ రాత్రి నీ సంఘం నీ స్వరాన్ని వినాలి కనుక ప్రభు ఏం చెప్పాలి అని చెప్పి దేవుని సందులో నేను ఎంతో భారంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ తలంపుల కొరకు నేను ప్రార్థన చేస్తుండగా ఆ ఊరు అడ్రస్ తెలీదు, అయినా విశ్వాసంతో ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొంచెం అవగాహనతో అట్లా వెళ్ళిపోతుంటే కొంచెం ఎక్కాల్సి వచ్చింది. నెమ్మదిగా ఎక్కకపోతే ప్రమాదం, లేకపోతే బండి స్పీడ్ గా వెళ్ళకపోయిన ప్రమాదం. చాలా బ్యాలెన్స్ గా వెళ్ళాలి, లేకపోతే లోయలో పడిపోతాం, బండి దొరకదు, బాడీ దొరకదు. అలాంటి పరిస్థితిలో నెమ్మదిగా ఎక్కుతున్న సమయంలో బండి వెనకాల ఎవరో కూర్చున్నట్లయింది. బండి వెనకాల ఎవరు కూర్చున్నారు అని చూసే ధైర్యం నాకు లేదు. ఉదయం ఇంత ఇల్లు కాలిపోయి, భార్య భయపడి, బిడ్డలు ఆహారం లేని వాళ్ళైనా నాకు బాధ బెంగ అనిపించలేదు. ఆత్మలో ప్రభు కొరకు ఇవన్నీ అనుభవించాలి కదా, శ్రమ అనుభవించకుండా దేవుని రాజ్యాన్ని కట్టలేం కదా. బోధ చేస్తది, అది బతికినంత కాలం బ్రతికిస్తుంది. పెయిన్ ఇస్ ద గెయిన్. ఇలా నా హృదయం ఆత్మలో ప్రవశిస్తుంది తప్ప ఆ సంఘటన ఏమాత్రం కుదపలేదు. కానీ ఆ రాత్రి ఒంటరిగా నేను బండి మీద వెళ్తున్నప్పుడు వెనకాల ఎవరో కూర్చున్నారు. అప్పుడు నాకు కొంచెం దడ అనిపించింది, భయం అనిపించింది. తెలియని భయం నా హృదయంలో ప్రారంభమైంది. కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరు చూసే ధైర్యం లేదు. కానీ ప్రభా, నేను వాక్యం సిద్ధపడాలి, వెనకాల ఎవరు కూర్చున్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని ప్రార్థన చేసుకుంటూ నెమ్మదిగా చీకట్లో వెళుతున్నాను. వెనకాల కూర్చున్న వ్యక్తి మరలా నా భుజం మీద చేయటం ప్రారంభించాడు. కూర్చున్న వ్యక్తి కూర్చోవచ్చు కదా, మరలా నా భుజం మీద ఎందుకు చేయాలి? చేసిన తర్వాత ఒళ్ళంతా జలధరించింది, ఇంకా భయం అనిపించింది. ఆయన చేసినా నేను పట్టించుకోవట్లేదని చెప్పి నెమ్మదిగా ఆయన ప్రెస్ చేయటం ప్రారంభించాడు. ఇదేంటి, వెనకాల కూర్చున్న వ్యక్తి భుజం మీద చెయ్యటం ఏంటి, చేసిన వ్యక్తి ప్రెస్ చేయటం ఏంటి? ఏదో జరగబోతుంది. ఉదయం నేను దొరకలేదు కానీ ఇప్పుడు దొరికేశాను అనమాట. ఇప్పుడు ఈ ఒంటరి పరిస్థితిలో ఏదో జరగబోతుందని చెప్పి నేను వెంటనే ఇక ప్రార్థన చేయటం ప్రారంభించాను. దేవా, నువ్వు ఎలాగైనా సహాయం చేయాలి, నాకేం అర్థం అవ్వట్లేదని చెప్పి అతను ఇంకా ప్రెస్ చేసేస్తున్నాడు. పడిపోతానేమో, ఏమన్నా వద్దేమో అని చెప్పి బండి జాగ్రత్తగా నడుపుతూనే యేసు రక్తం చేయి అని చెప్పి ఆ భుజం మీద ఉన్న చేయి మీద నా చేయి వేసి గట్టిగా పట్టుకున్నాను. అలా పట్టుకోగానే చికెన్ మేఘం నా శరీరంలోకి వచ్చినట్లుగా దేవుని ప్రసన్నతను ఆవరించింది. ఆవరించగా ఆ తల, ఆ వెనకాల ఉన్న వ్యక్తి తల కొంచెం ఎదరికొచ్చే చెవులో ఇలా వినబడింది. ఏమని చెప్పాడంటే ఆయన, ఎంతకాలం నువ్వు నన్ను నమ్మావు, ఇప్పటి నుంచి నేను నిన్ను నమ్ముతున్నాను అనే స్వరం వినబడింది. ఆ తర్వాత ఆయన కనబడలేదు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ప్రభువైన యేసు క్రీస్తే తన సన్నిధి చేత ఆ విధంగా నింపాడని, ఆయన నన్ను నమ్ముతున్నాను అని చెప్పి. నాయనా, భార్య బిడ్డలను పక్కన పెట్టి ఇల్లంతా బూడిదైపోయినా ఈ రాత్రి సేవ చేయడానికి నువ్వు బయలుదేరావు కాబట్టి, ఎంతకాలం నువ్వు నన్ను నమ్మావు, ఈ రాత్రి నేను నిన్ను నమ్ముతున్నాను అన్నాడు. ఆ తర్వాత నా పరిచర్య ప్రపంచ అంచులకు విస్తరించడం ప్రభు సహాయం చేశాడు. మహిమ ఆయనకి కలుగును గాక. ఆ విధంగా గత 18 సంవత్సరాలుగా నేటికి అద్దెంట్లో ఉంటూ ఉన్నాం.
ఎందుకంటే మేము చాలా మందిరాలు కడుతూ ప్రభు పరిచర్లో వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ సేవకు కావాల్సిన ఖరీదైనటువంటి వస్తువులు తీసుకుంటూ సాగిపోతా ఉన్నాం. మరి నార్త్ లో అనేక ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఒరిస్సాలో 11 జిల్లాల్లో కూడా సభలు పెట్టడానికి ప్రభు సాయం చేశాడు. ఎటువంటి వాహనం లేకపోయినా మరి అద్దె వాహనాలతో మరి ట్రైన్లకి తిప్పలు పడుతూ ఇవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి. ఒడిదుడుకుల మధ్య ప్రభు యొక్క సన్నిధిలో సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అయితే పరిచయం విస్తరించి 5 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక 8 మంది సంఘం నుండి మిషనరీలు తయారయ్యారు. వారిని ఆయనకి స్థలాలకు పంపించాం. కొంతమంది సంఘాలు అప్పగించాం. వీరందరినీ నిలబెట్టాలంటే నేను తిరుగుతున్నప్పుడు చాలా మంది అన్న మీ నడిపింపులో మేము ఉండాలని ఆశపడుతున్నాం. ఈ విశ్వాస సేవని మేము కూడా రోషంగా పౌరుషంగా, ఒరిస్సాలో చాలా మంది బైబిల్ ట్రైనింగ్ అయి మరి సంస్థ ఆధారితమైన పరిచయం చేస్తారు. సంస్థలు ఉండటం తప్పు కాదు, కానీ విశ్వాసంతో పరిచయం చేసినప్పుడు ఆ ఆటుపోట్ల మధ్య ప్రభు శక్తిని అనుభవించడం కాకుండా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ పరిచయంలో భారం కలిగి ఎదగలగాం. అలాంటి నా నడిపింపును చూసి కొంతమంది వారు సంస్థలు విడిచిపెట్టి కూడా పరిచర్యకు వచ్చి వెనకాల నడుస్తున్నారు. వారిని పోషించాలి, వారికి ప్రతి నెల మీటింగ్ పెట్టాలి. ఈ చిన్న మందిరం, మాకున్న మందిరం ఆ రోజుల్లో కొన్నదే 15/50. అక్కడ మంచి స్టాండర్డ్ మందిరం కట్టినా మరి అది సంఘానికే సరిపోవట్లేదు. ప్రతి నెల మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదని చెప్పి ప్రార్థన చేయగా ఓ చిన్న స్థలాన్ని కొనడానికి ప్రభు సాయం చేశాడు. అలా 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 అంచుమించుగా ఆ పక్కపు స్థలాలని కొనగా 40/85 అడుగుల వెడల్పు కలిగిన 7.5 సెంట్ల స్థలాన్ని 18 లక్షలు పెట్టి కొనడానికి 2016-17లో ప్రభు సాయం చేశాడు. మహిమ ఆయనకి కలుగుగాక. 50,000 రూపాయల కానుకలు ప్రభు ఎవరెవరి ద్వారా ఒక ఆయన ₹1,00,000 కానుక ఇచ్చాడు. స్థలం గురించి ఇప్పటికీ ఎవరో మాకు తెలియదు, ఆయన అకౌంట్ లో వేసాడంతే. ఆ విధంగా ఆశ్చర్యంగా ఆయన అద్భుతాలు చేసుకుంటూ ఈ పరిచయని ప్రారంభించాడు. అయితే చెప్పాల్సిన విషయం, నా భార్య మానసికంగా అనారోగ్యమైన, నేటికి అప్పుడప్పుడు నీరసం అయిపోతూ ఉన్న, లెక్క చేయని పరిస్థితులు, పిల్లలు చదువు ఆగిపోయే పరిస్థితులు వచ్చినా ఎప్పుడు పట్టించుకోలేదు. పిల్లలు చదువు లేకపోయినా పర్వాలేదు. సేవ సేవ సేవ, సంఘాలు, సేవకులు, పరిచర్య, దీని గురించి ముమ్మరంగా సాగిపోతున్న సమయంలో 2015, 16, 17 మధ్య మేము ఇంచుమించుగా 18 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ తో కొన్న ఆ స్థలాన్ని ఎమ్మెల్యేలు కూడా భయపడే, ఎంపీలు కూడా భయపడే ఒక భయంకరమైన రౌడీ మందంగి జగన్నాథ్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్యుపై చేశాడు. కలెక్టర్ గాని, ఎస్పీ గాని, డిఎస్పీ గాని ఎవరు కూడా ఆ స్థలాన్ని మాకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 3 సంవత్సరాలు ఎంత భయంకర నరకం అంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు రాత్రి ఫోన్ చేసి 11 గంటలకి, బాబు మిమ్మల్ని ఈ రాత్రి చంపేయడానికి మీ మీద స్కెచ్ వేయబడింది, ఈ రాత్రి మీరు పారిపోరు. అలా అనేక సార్లు. నమ్మండి, దేవుడి దీనికి సాక్షి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ రాత్రి ఆ స్థలం కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మందిరం కట్టాలని 30 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో రాయగఢలో మీరు ప్రార్థన చేయాలి. ఒరిస్సా రాయగఢలో మేమున్న పట్టణంలో పెట్టల వీధి అనే ప్రాంతంలో ఇప్పుడు వచ్చి ఒక సేవకుడు కూడా అడుగు పెట్టలేదు. బ్రాహ్మణ వీధి అనేటువంటి ప్రాంతాలు కూడా సేవకుడు అడుగు పెట్టలేదు. అలాగే తుంబుగుడు అనే ప్రాంతాలు కూడా సేవకుడు అడుగు పెట్టలేదు. పాస్టర్ని రానివ్వరు. 30 సంవత్సరాలుగా అడుగు పెట్టిన ఆ ప్రాంతంలో నాకు తెలియకుండానే దేవదర్శనం బట్టి ఆ స్థలాన్ని కొన్నాను. ప్రభు చూపించాడు, ఆ స్థలాన్ని కొన్నాం. 18 లక్షల స్థలాన్ని అతను కబ్జా చేసి చుట్టూ ప్రహారీ కట్టేసిన పరిస్థితి, అంటే పిల్లర్స్ వేసినటువంటి పరిస్థితి. ఇంకా అతని చేతుల నుండి విడిపించడం ఎవరి వల్ల కాదు. పోలీసుల ద్వారా అవ్వలేదు, ఎస్పీ ద్వారా అవ్వలేదు, కలెక్టర్ ద్వారా అవ్వలేదు. తిరిగి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలు మా జీవితంలో ఉన్న డబ్బంతా, అంటే మేము ఏం చేసామంటే, స్థలం ఉంటే, మందిరం కట్టుకుంటే, ఇల్లు కట్టుకుంటే, స్టూడియో కట్టుకుంటే ఈ పరిచర్ని రెండింతలు చేయొచ్చు అని చెప్పి కెమెరాలు అమ్మేశాం. ఆ దినంలో ప్యాడ్స్ అమ్మేశాం, కీబోర్డ్ అమ్మేశాం, నాకు బళ్ళుంటే బళ్ళు అమ్మేశాం, బంగారం అమ్మేశాం, అసలు మేము మంచాలు కూడా అమ్మేశాం. నమ్మండి, మాకు ఏం లేకపోయినా పర్లేదు, స్థలం ఉంటే తిరిగి మరలా ప్రభు ఇస్తాడని చెప్పి ప్రభు కొరకు మరలా రిక్తులుగా మారిపోయి 2016లో ఏమీ లేకుండా, తింటానికి తిండి లేకుండా, మద్రాసు వాక్యం చెప్పడానికి రిజర్వేషన్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తే జనరల్లో నిలబడి వెళ్ళిపోయి ఆ డబ్బులతో ఆ స్థలం కొని బెంగళూరు పిలిచిన, ఎక్కడికి పిలిచినా మరి ఆ విధంగా పరిచయం చేసినటువంటి ఆ స్థలాన్ని ఎవరు తీసుకోలే పరిస్థితి. రౌడీ చేతులు ఉండిపోయింది. మానసికంగా చాలా నలిగిపోయాం. పరిచర్య బ్రేక్ అయిపోయింది. ఒక్కసారిగా రివ్వును ఎదుగుతూ 11 జిల్లాలు క్యాచ్ చేసి నార్త్ లో పరిచయం చేస్తూ సంస్థలో స్పీకర్ గా వాడబడుతూ ఒక స్థాయికి వెళ్తున్న ఈ పరిచర్య సడన్ గా ఒక్క చెక్కలైపోయినట్లుగా ఆ స్థల సమస్యలో ఆగిపోయింది. ప్రభు అన్నాడు, నేను నమ్మదగిన వాడిని, నువ్వు ప్రార్థన చేయిస్తాను ప్రభు చెప్పాడు. ఇంకా డైరెక్ట్ రౌడీ దగ్గరికి వెళ్ళిపోయావు. అన్నా ఏంటి, నువ్వే చేయాలి. మాటికి వెళ్ళి బతిలాడినప్పుడు 7 లక్షలు ఇస్తే సెటిల్మెంట్కి వస్తాడు. 7 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాం? మా పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే, సంఘంలో కొందరు కానుకలు ఇచ్చారు కాబట్టి పాస్టర్ గారు ఆంధ్ర నుండి వచ్చి ఒరిస్సా వాళ్ళ చేతులు మోసపోయాడు.
అని చెప్పి వాళ్ళు వ్యతిరేకమైపోయారు. కానుకలు ఇచ్చిన వాళ్ళు వ్యతిరేకమైపోయారు. నన్ను ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది, నన్ను వాడుకునేవాళ్ళు కూడా అన్న చాలా తప్పు చేసేసాడు, చదువుకుని కూడా ఇలాంటి పొరపాటు జరిగిపోయింది, దేవుని చిత్తంగా తొందరపడ్డారని చెప్పి ఇక చాలా వ్యతిరేకతలు, చాలా సమస్యలు, మానసికంగా ఎంతో ఒత్తిడి నా మీద వచ్చింది. ఆ పరిస్థితిలో ఫైనల్ గా 3 లక్షలకి ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున ఆయనకి ఇచ్చి రాతలు రాసుకుని మా స్థలాన్ని మేము తీసుకోవడానికి ప్రభు అద్భుతమైన సహాయం చేశారు. చుట్టూ ప్రహరీ వేషం, త్వరలో అక్కడ మందిరాన్ని కట్టాలనుకుంటున్నాం. ఇప్పటికి 14 మంది నాకు వార్నింగ్ ఇచ్చారు, ఆ ప్లేస్ లో ఇల్లు కట్టుకోండి కానీ మందిరం కట్టొద్దు అని. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ స్థలం నేను కొన్నప్పుడు అది ఒక పొలము లాంటిది. పొలము అది ఇప్పుడు బిల్డింగ్ కోసం గొరవారి పట్ట కూడా చేయించేశాము, అంటే కట్టుకోవడానికి పర్మిషన్ కూడా తెచ్చేసుకున్నాం. కానీ ఇప్పుడు దాని చుట్టూ కొన్ని వందల ఇల్లు రావటమే కాకుండా సిటీకి సెంటర్ పాయింట్ అయిపోయింది, హాట్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఆ స్థలాన్ని ఒక 40 లక్షలు కొట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ప్రభు మాత్రం అక్కడ మందిరం కట్టమంటున్నాడు. త్వరలో చిన్న షెడ్ వేసి ఎక్కడో బ్రాంచ్ అక్కడో బ్రాంచ్ రన్ చేయాలని మేము ఆశపడతా ఉన్నాం. మేము ఈ పట్టణంలో 4 స్థలాల్లో మందిరాలు కట్టాలని మా దర్శనం. 30 జిల్లాలకి 30 మంది మిషనర్లు పంపించాలని ఆశయం మాకుంది. మా గురించి మీరు ప్రార్థన చేయాలని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక చక్కటి అంశాన్ని ధ్యానం చేద్దాం. నేను సందర్భం వచ్చినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి తలంపులు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెడుతున్న అంశం ఏంటంటే పరిచర్యకి పాత్రులు ఎవరు. దానికోసం మనం చూడాల్సిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. 10:37 మనం గమనిస్తే, తండ్రి నేను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకు అంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మిషనరీగా, దేవుడు పరిచర్లో వాడుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజుకి ఎంత తృప్తి ఉందంటే, నాన్నవారు ఎవరు లేకపోయినా ఏమండి పరిచర్లో ఎంత సంతోషం ఏంటంటే, మొదటి బాప్తిస్మ ఇచ్చాం, మొదటి మందిరాన్ని కట్టాం, ఆ ప్రాంతానికి మొట్టమొదటిగా ఆ ఏరియాకి మొట్టమొదటిగా యేసుక్రీస్తుని తీసుకెళ్లి మొట్టమొదటి క్రైస్తవ వివాహం, మొట్టమొదటి పాట, మొట్టమొదటిగా స్టూడియో, లేకపోతే మొట్టమొదటిగా ఒక బైబిల్, ఇలా ఎన్నో రికార్డ్స్ ప్రభు ఇచ్చాడు. ఆ తృప్తి ఎనలేంది. ఈరోజు సేవలో ఉన్న ఆ మహిమ, సేవలో ఉన్న ఆనందం నా మాటలతో నేను వర్ణించి చెప్పలేను. అంత ఘనమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే, మా అక్క ఒక రోజు అంది, ఒరే నువ్వు ఒరిస్సా వెళ్ళిపోయావు కనుక మా పిల్లలను కూడా మీ పిల్లలకి ఇచ్చి పెళ్లి చేయం, ఎందుకంటే ఒడ్డూరు అయిపోతున్నావు, నువ్వు ఒరిస్సా వాడు అయిపోతున్నావు. కానీ కొన్ని దినాల కిందట మా 2 అబ్బాయిలతో నేను ఒక పెళ్లికి హాజరవ్వాల్సి వచ్చింది. అలా హాజరైనప్పుడు మా అక్క, ఈడు మా పెద్దల్లుడు, ఈడు మా చిన్నల్లుడు అని పరిచయం చేస్తున్నప్పుడు, అక్క వరుసలు కలుపుతున్నావేంటి, మేము ఇక అనాథులు అన్నావు కదా, ఎందుకు వరుసలు కలుపుతున్నావంటే, ఒరే ఆంధ్ర వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి కానీ భాషలు రావు. ప్రియులరా, అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడే పుట్టడం వల్ల మాతృభాషగా వాళ్ళకి వరియా వచ్చింది. ఇంట్లో మేము తెలుగు మాట్లాడతాం, చదవటం రాకపోయినా తెలుగు అర్థం చేసుకోగలరు. హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి స్కూల్లో బాగా అలవాటు అయిపోయింది. ఈ 4 భాషల్లో నార్త్ లో వారు బలమైనటువంటి పరిచయం చేయగలరు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను శ్రేష్టమైన సంఘాన్ని కట్టి శిష్యులు తయారు చేసి నా బిడ్డలు తయారు చేసుకోగలిగితే నా జీవితం ముగించినట్లే అనేటువంటి ఒక గురుతరమైనటువంటి ఆలోచన నా హృదయంలో రేకెత్తించి ప్రభు ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ ఒక్కగానొక్క కుమారుని కాబట్టి నాకు బాగా జ్ఞాపకం. మా అమ్మ ఎంత భయంకరంగా ఏడ్చిందంటే, చాలా భయంకరంగా ఏడ్చింది మా అమ్మ, చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే, నేను చచ్చిపోతే నా శవపేటిక మీద పడి ఎలా ఏడుస్తుందో అలా తలగళ్ళు తరిచేలా నా తల్లి ఏడ్చింది. ఈ రోజుకి వాళ్ళు చాలా బెంగతో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. నెలకోసారి వెళ్ళి వారికి ఇవ్వాల్సినవి ఇచ్చి వారిని చూసి వస్తారు. ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదంటే అక్కడ కొన్ని రోజులు ఉండి పరిచయం చేస్తాను. దేవుని బిడ్డలారా, అయితే దేని సేవకుడినైనా నా ప్రార్థన ఆలకించి వాడిని దీర్ఘాయుష్మంతులను చేశాడు. మా అమ్మ తాలూకు వాళ్ళందరూ మరి నిద్రించారు, మా నాన్న తాలూకు వాళ్ళందరూ తోబుట్టులు నిద్రించారు. కానీ నా కుటుంబంలో దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే, అమ్మ నా నేటికి కూడా సజీవంగా ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. మహిమ ఆయనకి కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను వచ్చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. మా పాస్టర్ గారు మాత్రం, బాబు నీకు ప్రభు చూపిస్తే ప్రభువే నిన్ను నడిపిస్తాడు, ప్రభువే నిన్ను వాడుకుంటాడు, భయపడకని చెప్పి ఆమె ప్రార్థన చేసి పంపించారు. కానీ మా పాస్టర్ గారు కూడా చాలా నీరసం అయిపోయారు. 3 ఆడపిల్లలు ఈ పరిచర్య, ఎందుకంటే నేను అలా ఎత్తుకుని పెంచినటువంటి వాడిని. వాళ్ళ చిన్న పాప గాని రెండో పాప గాని నేను దగ్గరుండి అన్నం తినిపించి వాళ్ళని పెంచాను. సొంత కొడుకులాగా ఉండేవాడిని, ఇంట్లోనే ఉండేవాడిని, అన్ని నాకు తెలుసు. పాస్టర్ గారికి ఏ కష్టం ఉండకుండా అసలు సౌండ్ కూడా పెట్టుకుంటాం ఆయనకి తెలియనట్లుగా నేనంతా పరిచయం చేసేవాడిని. మేము చాలా మంది యవనస్తులు ఉండేవాళ్ళం. సేవకుడు చాలా ప్రేమగా గౌరవంగా చూసుకునేవారు. మా పాస్టర్ గారు వ్యాన్ నడిపే ఒక డ్రైవర్, ఆయన చదువుకోలేదు. అయినప్పటికీ ఆయన ప్రవర్తన, ఆయన ప్రార్థన చూసి మేము ఆయన దగ్గర చాలా లోతుగా
చాలా విధేయత కలిగి నేటికి కూడా అదే పర్యవేక్షణ, అదే నడిపింపు. నన్ను 2004లో మా పాస్టర్ గారు చేతులుంచి 2 దినాలు ఉపవాసం ఉండి సంఘమంతా ప్రార్థన చేసి పంపించారు. ఈ రోజు కూడా ఆ ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క భయభక్తుల కింద దేవుని ఆశీర్వాదం పొందుతూ ముందుకు సాగిపోతున్నాను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు దేవునికి పాత్రలు అవ్వాలి అంటే మనం తండ్రినైనా తల్లినైనా, తండ్రి అంటే ఒకప్పుడు మనకి సైతాన్, తల్లి అంటే ఒకప్పుడు లోకం, ఇప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు, ఇప్పుడు మన తల్లి సంఘం. కనుక తండ్రిని తల్లిని ప్రాణముతో సహా సేవకి, సేవ అంటే చావు, సేవ అంటే ఉన్నతమైన హోదా కాదు, సేవ అంటే చావు. సేవకు వచ్చేవాళ్ళు అరిగిపోవాలి, సేవకు వచ్చేవాళ్ళు చావాలి, సేవకు వచ్చేవాళ్ళు సుఖాన్ని గాని, సౌఖ్యాన్ని గాని, ఆనందాన్ని గాని, సంతోషాన్ని గాని, విశ్రాంతిని గాని మనసులో పెట్టుకోకూడదు. సేవకు వచ్చేవాళ్ళు, మరి ముఖ్యంగా మిషనరీ దర్శనం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా ప్రభు కొరకు పానార్పణగా పోయబడి సిలువ వేయబడిన అనుభవం కలిగి దేవుని కొరకు వెళ్ళాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుకి కూడా ఒక 2 రూపాయలు లేకపోతే 5 రూపాయలు మిర్చిరి ప్యాకెట్ ఉంటే చాలు, మనసారా అన్నం తినేస్తాం. ఒక ఆమ్లెట్ ఉంటే చాలు, మా కుటుంబంలో నలుగురు కూడా ఒక్క ఆమ్లెట్ ఉంటే ఉత్తి అన్నం తినేస్తాం. అంత అలవాటు మా పరిచయంలో. ఎన్ని ఆకలి దప్పికలు, అనేక సమస్యలు, ఎక్కడైనా పడుకుని, ఎక్కడైనా పిల్లలు గాని, భార్య గాని, నేను గాని. ఎందుకంటే ప్రభు ఆ సమర్పణలో నడిపించుకుంటూ వచ్చాడు. స్పష్టంగా చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి మాట, ఆయనకి పాత్రులై ఉండాలి అంటే మనము తప్పనిసరిగా తండ్రిని తల్లిని విడిచిన వారుగా ఉండాలి. రెండో మాట మీ గమనంలోకి తీసుకొస్తున్నాను. మత్తయి సువార్త 10:38లో, తన సిలువనెత్తుకుని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. దేవుని పరిచర్యలో పాత్రులు అవ్వాలి, ఆయన చేతిలో ఆయుధం అవ్వాలి. ఈ రోజు నీ గుండెల్లో ఒక సమర్పణ, నీ గుండెల్లో ఒక మంట ఉంటే ఆయనకి ఎదురక్కర్లేదు, గుంపులు అవసరం లేదు. నువ్వొక్కడు చాలు తమ్ముడు, నీవొక్కడు చాలయ్యా, నువ్వొక్కడు చాలు, నీవొక్కడు చాలు. మొదటి మాట పరిశుద్ధాత్ముడు ఏమి తెలియజేస్తున్నాడంటే, ఇదిగో వాక్యంలో చూస్తున్నాం, నీ ప్రాణంతో సహా తండ్రిని తల్లిని అక్కని చెల్లిని నేను వచ్చేసేటప్పుడు ఒక సమాధి పెట్టి బయటికి వెళ్ళినంతగా గగ్గోలు, అత్తమావలు, అమ్మ నాన్న, దేవుని బిడ్లారా, మా అమ్మ చచ్చిపోద్ది అనుకున్నాను నేను. మా అమ్మ గుర్చిన బెంగ చాలా ప్రభా పూర్తిగా నాకు విడుదల దయచేయని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు అది నా హృదయం నుండి తీసివేశాడు. దయచేసి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా సర్వాన్ని సమర్పించాలి. సేవకు వచ్చిన తర్వాత బండి ఇస్తాడో ఎవడో, సైకిల్ ఇస్తాడో ఎవడో. నేను చాలా నెలలు సైకిల్ లేకుండా, చెప్పులు లేకుండా నడిచిన పరిస్థితులు. ఆ యొక్క గతాన్ని మర్చిపోకుండా మనం ముందుకు సాగటం చాలా అవసరం. ఒకవేళ మరలా రిక్తును చేస్తాడేమో, మరలా ఖాళీ చేస్తాడేమో, ఎందుకంటే ఆయన ఇష్టం. సేవకుని ఎలాగైనా ఆయన నడిపించే ఆలోచన కలిగిన వాడు. నా జీవితంలో వచ్చిన ఆ శ్రమలు, బాధలు, ఇబ్బందుల ద్వారా అనేక మందిని దేవుడు కట్టడం నా జీవితంలో నేను చూశాను. కాబట్టి గ్రహించాల్సిన విషయం ఒకటి, మనం ప్రాణంతో సహా త్యాగించకపోతే మనం దేవునికి పాత్రలం. రెండవ తలంపు, నీ సిలువ నెత్తుకుని. క్రైస్తవ జీవితంలో 2 సిలువలు ఉన్నాయి. ఒక సిలువ ప్రభు సిలువ. సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయపడ్డానికి వీలేదు. సిలువ యందే మనం అతిశయపడాలి. అతిశయపడుతూ నీకంటూ ఒక దర్శనం. ఈరోజు దర్శనం లేని సేవకుడు దరిలేని నది వంటి వాడు. గురి లేని సేవకుడు దరిలేని నది వంటి వాడు. దర్శనం, దాహం ఒక వ్యక్తిని మహోన్నతుడిగా, మహిమోన్నతుడిగా చేస్తుంది. దర్శనం ఉంటది కొంతమందికి, కానీ దాహం ఉండదు. కొంతమందికి దాహం ఉంటది, కానీ దర్శనం ఉండదు. ఏర్పాటు, పిలుపుతో పాటు దర్శనం అనేది చాలా కీలకమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదిగో తన సిలువను ఎత్తుకుని. ఈ మాటలు వింటున్న వారిలో మీలో ఎవరైనా సేవకులైతే నీ దర్శనం ఏంటి? ఈ రోజు ఒక మిషనరీగా గత 18 సంవత్సరాలుగా అద్దింట్లో బతుకుతూ దేవుని పరిచయాన్ని ఘనంగా చేస్తున్న నేను, నాకు ఒక దర్శనం ఉంది, నేను నిద్రపోలేను. నాకు దర్శనం ఉంది, సుఖంగా ఉండలేను. నాకు ఒక దర్శనం ఉంది కాబట్టి ఏవేవో సంపాదించుకుని నా పరిస్థితిని బట్టి నేను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండలేను. నా ముందున్న ఆ పరుగును బట్టి నేను పరుగెడుతున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీకు ఒక సిలువ చాలా ప్రాముఖ్యం. నేను మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 22:8 మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు. పిలువబడిన వారు పాత్రలు కాదు. దేవుని పరిచర్యకి పాత్రలు అవ్వాలంటే సజీవ యాగంగా, పానార్పణగా పోయబడిన సిలువ అనుభవం కావాలి. రెండవది దర్శనంతో కూడిన పరిచర్య. దర్శనం ఉన్నవాడు భయపడ్డు. చాలా మంది కలర్ పట్టుకున్నారు, చాలా మంది చర్చిలో చీడ్చేశారు. చాలా సార్లు ఇక ఈ రాత్రి అయిపోయాం అని ముగింపు ప్రార్థన చేసుకునే సమయంలో కూడా దర్శనాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒక రాత్రి అండి పాతపట్నం అనే ప్రాంతంలో, ఒరిస్సా బార్డర్ లో పర్లకమిడి పాతపట్నంలో వాక్యం చెప్పి రూమ్ లో పడుకుంటే గుండె నొప్పి విపరీతంగా వస్తా ఉంది.
తెల్లవారులు మాట్లాడలేని పరిస్థితి, ఫోన్ చేయలేనంత భయంకరంగా పెయిన్ వస్తుంది. కానీ మరణమవుతానని భయం అనిపించలేదు. ఎందుకంటే నాకు ప్రభు చాలా దర్శనాలు చూపించాడు. నేను ఎంత పరిచర్య చేస్తానో ఆ దర్శనాలు నా ముందు కళ్ళ ముందు కనబడుతుంటారుగా. శత్రువు అంటున్నాడు, ఈ రాత్రి చచ్చిపోతావేమో, నీ బిడ్డలు కూడా చివరి చూపు లేకుండా, నీ భార్యను చూసే చివరి చూపు కూడా లేకుండా, నీ సంఘానికి చివరి మాటలు కూడా చెప్పే అవకాశం లేదేమో. నో, నేను చనిపోను. ఎందుకంటే నా ప్రభు నన్ను ఏం చేస్తాడు నాకు చూపించాడు. నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, నాన్నవారు లేని ప్రాంతంలో ఈ రోజు సంఘాలను, కుటుంబాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టిన వాడు ఏం చేయబోతుందని నాకు తెలుసు. ఐ నో మై విజన్, నాకు తెలుసు నా దర్శనం. కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డలారా, దర్శనం కలిగిన సేవకుడు ముందుకు సాగిపోతాడు. ఆగిపోడు, సాగిపోతాడు. ఇక మూడవది, దేవుని పరిచర్యకి పాత్రలు అవ్వాలి అంటే తప్పనిసరిగా పిలుపుతో పాటు ఏర్పాటు ఉండాలి. దేవుడు మనల్ని అపోస్తులుగా పిలిచాడా, లేకపోతే మనల్ని సువార్థికుడిగా పిలిచాడా, కాపరిగా పిలిచాడా, ప్రవక్తగా పిలిచాడా, ఉపదేశగా పిలిచాడా, లేక ఈ 5 అనుభవాలు కూడా 5-fold మినిస్ట్రీ ఇచ్చాడా? ఈ రోజు చాలా మంది ఏర్పాటు ఎరగని వారిగా, పిలుపు ఉంది కదా, ఓ మందిరం కట్టుకున్నాం కదా, ఒక 100 మంది వస్తున్నారు కదా, 5,000 లోనకు వెళుతున్నాయి కదా, మంచి బట్ట కట్టుకుంటున్నాం కదా, పర్లేదు చాలు అని అక్కడితో ఆగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఏర్పాటు చాలా ప్రాముఖ్యం. నీవేమై ఉన్నావు, యేసుక్రీస్తు నేను ఏ విధంగా వాడుకోబోతున్నాడు, నీ మీద ఉన్న ప్రణాళిక నువ్వు తెలుసుకోకపోతే, పౌలు గొప్ప సేవకుడై మరి బైబిల్ చరిత్రలోనే ఇంత మహామహుడుగా ఆయన మారిపోవడానికి కారణం, ఆ దమస్కు మార్గంలో 2 ప్రశ్నలు వేశాడు. ప్రవ్వా నీవెవరు, ప్రవ్వా నేనేం చేయాలి? యేసుని ఎరిగిన వ్యక్తి పౌలు, తనేంటో ఎరిగినవాడు, ఆయనెవరో తెలిసినవాడు, నీవెవరో తెలిసినవాడు సామాన్యులుగా ఉండలేరు. యేసుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తులో వారు ఎవరో తెలుసుకున్న వారు బలహీనులు కాక, భక్తిహీనులు కాక, రోషం కలిగి పరిచర్య చేస్తారని దేవుని సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను. పిలువబడిన వారు మాత్రమే ఉంటే మీరు దేవుని యొక్క పాత్రలు కారు గాని, మీ మీదున్న దర్శనం, మీ మీదున్న ప్రధానత్వం, మీ మీదున్న అపోస్తులత్వం, మీ మీదున్న కాపరత్వం, మీ మీదున్న గృహ నిర్వాహకత్వం మీరు తెలుసుకుంటే చాలా ప్రాముఖ్యమని దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముగింపులో చివరి మాట, ఎవరు దేవుని పరిచర్యకి పాత్రులంటే లోక భక్తులు ఇలా చెప్తాడు. 9వ అధ్యాయం 62వ వచనంలో లోక ఏమని చెప్తున్నాడంటే, యేసు నాగటి మీద చేపెట్టి వెనుకు తట్టు చూచువాడు నా సేవకి, నా రాజ్యానికి పాత్రుడు కాదు. తమ్ముడు, చెల్లి, దయచేసి వినండి. 4 తలంపులు ప్రభు మన ముందు పెడుతున్నాడు. పరిచర్యకి ఎవరు పాత్రులు అంటే మొదటి విషయం చూస్తున్నాం, ప్రాణంతో సహా సమస్తాన్ని ద్వేషించాలి. ఎవరు పాత్రులు అంటే రెండోదిగా మనం చూస్తున్నాం, రెండోదిగా సొంత సిలువ, సొంత భక్తి, సొంత ప్రార్థన, సొంత త్యాగం, సొంత రహస్యమైనటువంటి జయక్రీస్తు జీవితం అవసరం. మూడోదిగా మనం గమనించాలి, మూడోదిగా మనం గమనించాలి, పిలుపుతో పాటు ఏర్పాటు కలిగి ఉండాలి. ఇక 4వది, దేవుని సేవకు వచ్చిన తర్వాత, సేవ చేయాలనుకున్న తర్వాత, నేను ఇలా చెప్తాను, దయచేసి అపార్థం చేసుకోండి. నేను సేవలు చాలా కష్టాలు పడినప్పుడు, ఆకలిని తట్టుకోలేక, ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక, ఒకరోజు నా భార్యను కూర్చోబెట్టి ఇలా చెప్తున్నాను, అమ్మాయి నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నాను, మన ఇద్దరు ఉద్యోగం చేస్తే కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు, మనం కొన్ని రోజులు వెళ్ళిపోతాం అమ్మా, విడిపోయి రాజమండ్రిలో కాదు కానీ ఏ కాకినాడ, వైజాగ్ మంచి ప్లేస్ లోకి వెళ్ళిపోయి, నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తాను, నువ్వేదో జాబ్ చేద్ది కానీ ఇద్దరు కలిసి కొన్ని లక్షలు సంపాదించి మనం తిరిగి మరలా ఒరిస్సా వద్దా అన్నప్పుడు, నా భార్య ఆత్మతో ఒక అద్భుతమైన మాట చెప్పిందని, చాలా అద్భుతమైన మాట. ఏమిటి ఆ మాట అంటే, మనం సేవకు వచ్చాం, ఇక మన శవాలు, మన పెట్లు వెళ్ళాలి తప్ప ఇక ఎట్టి పరిస్థితిలో మనం వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. సేవలో చచ్చిపోయి మన బాక్సులు వెళ్ళాలి, మన శవాలు వెళ్ళాలి, కానీ మనం వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట నా హృదయాన్ని చాలా తాకిందండి. అవును, ఇక నాగటి మీద చేపెట్టాం, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, ఒక్కోసారి సంఘం అంతా ఖాళీ అయిపోయి సంఘమే వ్యతిరేకం అయిపోవచ్చు, సహోదరుల వల్ల ఆపద రావచ్చు, బయటి వారి కంటే లోనవారి నుండి ఆపద, లోనవారి కంటే బయటి వారి నుండి ఆపద, మరి ముఖ్యంగా చీకటి అంధకార శక్తుల నుండి కూడా చాలా భయంకరమైన దాడి జరగచ్చు. అయినా నాగటి మీద చేపెట్టాం. నాగలి అనే ఈ పరిచర్య, ఈ సేవ మీద చేపెట్టాం మనస్సు మారడానికి. సేవ చేస్తూ కూడా వారిలా ఇల్లు సంపాదించుకోలేదు, వీళ్ళ కారు సంపాదించుకోలేదు, వీళ్ళ మేడలు, ఆత్మలు సంపాదిస్తే ఆ లోకానికి ఘనత, ఆత్మలు సంపాదిస్తే ఆ లోకానికి ఘనత, ఆస్తులు సంపాదిస్తే ఈ లోకానికి ఘనత, అందంగా ఉంటే ఈ లోకానికి ఘనత, ఆత్మీయంగా ఉంటే ఆ లోకానికి ఘనత. తమ్ముడు, చెల్లి, మనం తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటంటే, నాగటి మీద చేపెట్టి సేవ చేస్తూనే, ఈరోజు చాలా మంది సేవ చేస్తున్నారు కానీ మాకు పెట్రోల్ ఛార్జీలు రావట్లేదు, సేవ చేస్తున్నాం సరైన బట్టలు లేవు, సేవ చేస్తున్నా, తృప్తిగా సేవ చేయాలి. అన్నం ఉన్నా లేకపోయినా తృప్తిగా సేవ చేయాలి. దేవుని బిడ్డలారా, 2008లో నేను కొన్న ఇల్లు చర్చిగా మార్చాను.
ఆ చర్చిని తీసేయాలని చెప్పి చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి వచ్చేసింది. ఆఖరికి పోలీసు వాళ్ళు వచ్చి నోటీస్ అంటే ఇచ్చారు. సరిగ్గా నెల రోజులు టైం ఇస్తున్నాం, నెల రోజుల్లో 2008లో 2008 క్షమించండి 2012 అండి, 2012లో దాన్ని తీసేయడానికి నోటీస్ మా చర్చి కంటించారు. ఆ సమయంలో నేను ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఇంటికి రాలేకపోయాను. నేను అన్నం తినలేకపోయాను, ఏడుస్తున్నాను. ప్రభా, పిల్లల చదువులు అయిపోయినా పర్లేదు, నా భార్య భయంకరమైన అనారోగ్యానికి లోనైపోయినా నేను పరిచయం చేసుకుంటాను, కానీ సేవ ఆగిపోతే, ఎంత దూరం వచ్చాం, సంఘం లేకపోతే ఇక్కడ ఒక ఆత్మను సంపాదించడానికి సంవత్సరం పట్టేస్తుంది, 2-3 సంవత్సరాలు పట్టేస్తున్నాయి. సువార్త ప్రకటించడానికి వీల్లేదు. 1969లో మొట్టమొదటిగా యాంటీ క్రైస్ట్ బిల్లు ఒరిస్సాలోనే, ఇండియాలో నెంబర్ 1 ఫస్ట్ ఒరిస్సాలోనే జరిగింది. RSS, బజరంగ్ దళ్, శివసేన చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇక్కడ ప్రతి వీధికి కూడా ఒక లీడర్ ఉంటాడు. క్రైస్తవ మరి ఆ పరిచర్య విషయంలో వీళ్ళు మన మీద చాలా అవగాహన. కొన్ని సార్లు మనం ఎక్కడికి వెళ్తున్నాం విశ్వాసులు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. అంతగా మన మీద నిఘా ఉంటది. దేవుని బిడ్డలారా, వీళ్ళు భారతదేశంలో ఒరిస్సాని 5వ రాష్ట్రం మొట్టమొదటిగా చేసుకోవాలని కంకణం గట్టి పరిగెడుతున్నారు. విచిత్ర విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో స్త్రీలకు భక్తి ఎక్కువ ఉంటది, కానీ ఒరిస్సాలో పురుషులకి ఎక్కువ భక్తి ఉంటుంది. చాలా భక్తి కలిగినండి. 4 గంటలకు అందరూ లేచిపోయి పూజలు గట్ట చేస్తారు. వాళ్ళ భక్తిని బట్టి కొన్నిసార్లు నేనే సవాల్ చేయబడుతుంటారు. చాలా చక్కగా ఖర్చు పెడుతుంటారు, భక్తి చేస్తారు. చాలా ఉన్నతంగా మాంస ప్రియులు కాదు వీళ్ళు. వీళ్ళందరూ మరి ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు. చీకటి శక్తుల ప్రభావం చాలా భయంకరంగా ఇక్కడ ఉంటది అనే విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. మనస్సు మారి పరిచర్లో ఉన్నారు, ఈ రోజు దేవుని సేవ చేస్తున్నారు, కానీ తృప్తిగా ఈ లాక్డౌన్ లో ఆర్థిక ఇబ్బందులు బట్టి ఒకవేళ సేవకుడు కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా? లేదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఒక రోజు వస్తుంది, నీ తలపైకి ఎత్తాడు. తగిన సమయం మందు హెచ్చించేవాడు ఆయనే, తగిన సమయం మందు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, తగిన సమయం మందు కారించేవాడు ఆయనే, తగిన సమయం మందు నిన్ను ప్రజలకి పరిచయం చేసి ఫలభరితుడిగా చేయవాడు ఆయనే. నాగంట మీద చేపెట్టాం, చావైన రేవైనా సేవకుడిగానే చచ్చిపోదాం, మిషనరీగానే చచ్చిపోదాం, మిషనరీగానే ముగిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఈ శ్రేష్టమైన అవకాశం ఇచ్చినటువంటి ప్రియులకు మనందరి తరపున, లేకపోతే నా కుటుంబం ఒరిస్సా గెత్సెమనే పరిచయం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.